What is your expectation from this session? సార్ టేబుల్ పైన చూసిన ఐ లవ్ మై జాబ్ అని రాసినాడు సార్. ఐఎమ్ రైట్ సార్? ఈ చదువు ఎవరు కనిపెట్టినారా బాబు అని. హౌ మెనీ యు ఆర్ ఏబుల్ టు సీ యువర్ పేరెంట్స్? ఎంతమంది మీ అమ్మ మీ నాన్న మాట్లాడుతుంటే వినగలిగినారండి? కెన్ రైజ్ యువర్ హ్యాండ్స్ ఫుల్లీ. కష్టపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. వెరీ గుడ్. ఓకే, గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. Before I came to this class, before I listened to this class, I waste lot of time. Focus on studies and we have to think about our parents. ఇప్పుడు నేను దాదాపు 1.5 hours మాట్లాడక ముందుకి ఇప్పటికి ఏమన్నా మీలో మార్పు ఉందా? మీ ఆలోచనలో మార్పు ఉందా? ఇంట్లో నాకు మా పేరెంట్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. కాలేజ్లో టీచర్స్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. సార్ నా గోల్ ఐపీఎస్ సార్. అది ఎందుకు వచ్చిందంటే మా మదర్ డ్రీమ్ సార్. అది మా మదర్ చదువుకోలేకపోయినారు ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల. మంచి ఒక మినిట్ని వేస్ట్ చేయకుండా చదువుకోవాలి, చదువుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అని నేర్చుకున్నాను. మేము ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ మేము మండల్ టాప్ సార్. ఇక్కడ వెరీ గుడ్. ఈ టాక్ షో ద్వారా మేము జిల్లా టాప్, స్టేట్ టాప్ మా దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తున్నాం సార్. మీ క్రూషియల్ టైంలో మన కోసము ఇంత దూరం వచ్చేసి సార్ మా స్టూడెంట్స్ కోసము మా అందరి కోసము ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. What is your expectation from this session? What is your expectation from this session? భాష ఇంపార్టెంటా, సబ్జెక్ట్ ఇంపార్టెంటా, అర్థం చేసుకోవడం ఇంపార్టెంటా? ఏ భాషలో బాగా అర్థం చేసుకుంటాము? ఇంగ్లీష్లోనా, తెలుగులోనా? వెరీ గుడ్. కాబట్టి తెలుగులోనే మాట్లాడతాను. రెండు విషయాల గురించి డిస్కస్ చేయాలనుకున్నాను నేను. నంబర్ 1, సారు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళకి మంచిగా ఎగ్జామ్స్ రాయాలనే ఉద్దేశంతోనే మాట్లాడితే బాగుంటుంది. నేను దారిలో వస్తుంటే చాలా స్కూల్స్కి వెళ్తుంటాను. నేను ఎక్కువ ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తుంటాను, తక్కువ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తుంటాను. గవర్నమెంట్ స్కూల్స్కి ఏంటంటే అవుట్ ఆఫ్ లవ్ అండ్ అఫెక్షన్ ఎక్కువ మంది పేద ప్రజలు ఉంటారా, ఎక్కువ మంది డబ్బున్న వాళ్ళు ఉంటారా ప్రపంచంలో? మన దేశంలోన పేదవాళ్ళు. ఎవరు బాగుపడితే మన దేశం బాగుపడుతుంది. పేదవాళ్ళు బాగుపడితే బాగుపడుతుందా, ధనికులు మాత్రమే బాగుపడితే బాగుపడుతుందా? పేదవాళ్ళు మాత్రమే మన దేశాన్ని మార్చగలరు కూడా. ఆ నమ్మకం నాకు దృఢమైన నమ్మకం ఉంది. గవర్నమెంట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ అన్న నాకు చాలా గౌరవం. ఎందుకంటే డబ్బున్నోళ్ళకి పాఠాలు ఎవరైనా చెప్పచ్చు, కానీ గవర్నమెంట్ స్కూల్లోన వర్క్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఎందుకంటే సార్ టేబుల్ పైన చూసిన ఐ లవ్ మై జాబ్ అని రాసినాడు సార్. ఐఎమ్ రైట్ సార్? సారు ప్రిన్సిపల్ సారు నేమ్ ప్లేట్ పైన ఐ లవ్. ఎంతమంది చదువుకునేటప్పుడు నాకు అనిపించేది అప్పుడప్పుడు ఉంది ఎక్కువ సార్లు, ఈ చదువు ఎవరు కనిపెట్టినారా బాబు అని. అబ్బా, ఎంత ఆనందంగా ఉంది చూడాలి కూడా. తర్వాత అనిపించింది నాకు, చదువు లేకపోతే నా జీవితం ఏందిరా బాబు అని. చదువే లేకపోతే నా జీవితము ఎంత దుర్భరంగా ఉండేది అనిపించింది. ఈరోజు నేను ఒక గెస్ట్గా నన్ను పిలిచారంటే దేనికోసం పిలిచినారు? డబ్బులు ఉన్నాయని పిలిచినారా, చదువు ఉందని పిలిచినారు? కాబట్టి ఈరోజు నాకు చదువు వల్ల గౌరవం వచ్చింది, చదువు వల్ల డబ్బులు వస్తున్నాయి, చదువు వల్ల 10 మందిని డెవలప్ చేసే అవకాశం అనేది నాకు దొరికింది. అటువంటి అదృష్టంగా భావించినటువంటి టీచర్స్ మీకు ఉండడం గ్రేట్. సార్ కూడా బెస్ట్ టీచర్ అవార్డు కూడా వచ్చింది. మీకు ఐడియా ఉందా? అంటే ఇవన్నీ రావాలి అంటే మనం సక్సెస్ కావాలన్నా సక్సెస్ కాకూడదా అనేది దేనిపైన ఆధారపడి ఉంటుంది? చదువు. అంటే చదువు వల్ల వద్దంటే నేను ఒక మాట అన్నా, చదువు ఎవరా కనిపెట్టించింది అనేసి నేను బాధపడ్డాను అన్నాను. ఆ రోజు బాగా చదువుకున్నా కాబట్టి ఈరోజు హ్యాపీగా ఉన్నాను కూడా అన్నాను. కానీ దీనికి కారణం ఏమనుకుంటారు? ఏది అంటే మనం సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా దానికి రీజన్ ఏముంటుంది? జీవితంలో మనం ఏదన్నా సాధించాలంటే ఏమి కారణమై ఉంటుంది? ఏముంటే జీవితంలో మనం ఏదన్నా సాధిస్తాం? వెరీ గుడ్. చేయగలమనే పట్టుదల ఉండాలి. వెరీ గుడ్. ఏం పేరు? మన పేరు స్వాతి. వెరీ గుడ్ స్వాతి. చేయగలమనే నమ్మకం.
చేయగలను అనే నమ్మకం మన అందరికీ ఉంటుందా, కొందరికీ ఉంటుందా? అందరికీ ఉంటుందా? కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఎందుకు కొంతమందికి ఆ నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు? ఎందుకు కొంతమందికి నమ్మకం ఉంటుంది, కొంతమందికి నమ్మకం ఉండదు కదా? ఎందుకు ఉండదు? Why they will feel like that? That's my question. Why some feel that I can do? Why some feel that I cannot do? Why birth? భయం. ఓకే, భయం అనేది మనకి ఎందుకు ఉంటుంది? భయం అనేది ఎందుకు ఉంటుంది? అసలు భయం అవసరమా? ఉండాలా లేదా? భయము ఉండాలి. ఎందుకు భయం ఉండాలి? ఎందుకు ఉండాలి భయం? భయం ఎందుకు ఉండాలి? నేను ఐఎమ్ నాట్ హియర్ టు గివ్ లెక్చర్ అని చెప్పిన ఫస్ట్లోనే. భయం ఎందుకు ఉండాలి? ఎప్పుడన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం జీవితంలో సాధించాలన్నా సాధించకూడదు అనేది ఒకటే ఒక రీజన్ ఉంటుంది. దానికి కారణం ఒకటే ఏంటంటే మన మనసు తెలుసా మీకు? సినిమాలో మనసు గురించి మాట్లాడతలేదు. సినిమాల్లో చెప్తారు కదా, నా మనసు నీకు మనసు అంటే ఏంది? మనసు అంటే ఏంది? మనసు ఎక్కడ ఉంటుంది? మనసు ఎక్కడ ఉంటుంది? ఎవరో ఒకరు చేయలేపండి, వాళ్ళు ఆన్సర్ చేయండి. ఊరినే మనసు అనేది ఎక్కడ ఉంటుంది? మనసు అంటే ఏంది? థాట్. వెరీ గుడ్. మనసు ఈజ్ నథింగ్ బట్ థాట్. డూ వి గెట్ థాట్స్? డూ యూ నో దట్ అన్ యావరేజ్ హౌ మెనీ థాట్స్ వి గెట్ ఇన్ ఎ డే? ఎనీ గెస్? ఒక్క రోజులో మనకి ఎన్ని ఆలోచనలు వస్తాయి? చాలా. అంటే కొంచెం నంబర్ చెప్పండి. రేపొద్దున మీకు ఎగ్జామ్లలో క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలుసు తెలియదనే కాదు కదా, దానికి యూ షుడ్ గివ్ ఎక్స్ప్లెనేషన్ ఆల్సో. 60 నుంచి 70,000 ఆలోచనలు. ఎన్ని? 70,000 ఆలోచనలు వస్తాయి. ఈ 60 నుంచి 70,000 ఆలోచనలోన 80% ఆలోచనలన్నీ కూడా రిపీటెడ్ ఆలోచనలే ఉంటాయండి. డు యు గెట్ మై పాయింట్? ఓకే. సో మన మనసు అనేది చాలా పవర్ఫుల్. అందుకే మనం ఏదైనా సాధించాలంటే ఫస్ట్ మన మనసులోనే ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా కూడా 2 రకాలుగా ఆలోచన చేస్తుంది. ఒకటి పాజిటివ్, ఇంకోటి నెగిటివ్. కొంతమంది పాజిటివ్గా ఆలోచన చేస్తారు, కొంతమంది నెగిటివ్గా ఆలోచన చేస్తారు. పాజిటివ్గా ఎందుకు ఆలోచన చేస్తారు, నెగిటివ్గా ఎందుకు ఆలోచన చేస్తారు? పాజిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి, నెగిటివ్ ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఒకని ఇట్లే పాఠం చెప్తూ చెప్పండి, నా మైండ్లో ఎప్పుడు 2 కుక్కలు ఉంటాయి. ఒకటి పాజిటివ్ కుక్క, ఇంకోటి నెగిటివ్ కుక్క. ఆ 2 కుక్కలు ఎప్పుడూ పోట్లాడుతూనే ఉంటాయి. అంటే ఈలోపు స్టూడెంట్ అడిగినాడంట, మరి ఏ కుక్క గెలుస్తుంది అని అడిగినాడంట. ఏ కుక్కకి తిండి ఎక్కువ పెడితే ఆ కుక్క గెలుస్తుంది. మన ఆలోచనలు కూడా అంతే కదా. మన ఆలోచనలు, మీకు అందరికి కంప్యూటర్ ఐడియా ఉంది కదా. కంప్యూటర్లోన మనకి ఇన్పుట్ డివైజెస్, అవుట్పుట్ డివైజెస్ ఉంటాయి. ఇన్పుట్ డివైజెస్లో మనం ఏది ఇస్తే అది అవుట్పుట్ వస్తుందా, వేరేది వస్తుందా? మనం ఇక్కడ వై అని ప్రెస్ చేస్తే అక్కడ వైఏ వస్తుంది. మనం కూడా మన బ్రెయిన్కి కూడా థాట్స్ రావాలి అంటే ఇన్పుట్ డివైజెస్ 2 ఉంటాయి. ప్రధానంగా 2 డివైజెస్. అవి ఒకటి ఐస్, రెండోది ఇయర్స్. ఈ ఐస్, ఇయర్స్ ద్వారా మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో దాన్ని బట్టే థాట్స్ వస్తూ ఉంటాయి. మీరందరూ కూడా మొబైల్స్ చూస్తామా ఇంటికి వెళ్ళిన తర్వాత? చాలామంది అంటున్నారు, అబ్బా సార్ ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారు సార్ మన స్కూల్లోనా. వెరీ గుడ్, హ్యాపీ టు నో దట్. మొబైల్స్ చూసే వాళ్ళ గురించి మాట్లాడతాం. అట్లయితే చూడని వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మంచి వాళ్ళు. కానీ ఒకరోజు
మొబైల్ అంటేనే ఎంత ఆలోచనలోకి వెళ్ళిపోయినారు తెలుసా? అసలు మొబైల్లో ఏం చూస్తామని ఆలోచన చేస్తున్నారు ఏందో. రీల్సే కరెక్ట్, మీరు చెప్పింది అది కూడా కరెక్ట్గా వేస్తారంటారు కదా, రీల్సే. మనం ఏ రకమైనటువంటి విజువల్స్ చూస్తామో అటువంటి థాట్స్ వస్తాయి. సింపుల్. ఎటువంటి వింటామో అటువంటి థాట్స్ వస్తాయి. అందుకే ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే మనం కూడా అటువంటి వాళ్ళే తయారవుతాం. చాలామంది కంప్లైంట్ ఉంటుంది తెలుసా, నేను చదువుకుంటే నాకు రాదు లేదా గుర్తు ఉండదు. మనం చదువుకున్నది గుర్తుండదా? ఒక సినిమా చూస్తే మాత్రం మనకు గుర్తుంటుంది, డైలాగ్తో సహా చెప్తాం మనం. అదే ఒక పాఠం చెప్పంటే అంటే ఏదైనా కూడా ఎవరికైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపక శక్తి అనేది అందరికీ ఈక్వల్గానే ఉంటుంది. ఐన్స్టీన్ లాంటి వాళ్ళ బ్రెయిన్ రీసెర్చ్ చేసిన తర్వాత వాళ్ళు కనుగొనింది ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్రెయిన్ను ఆయన యూజ్ చేశాడు తెలుసా? ఓన్లీ 10% ఆఫ్ ది బ్రెయిన్ హీ హాజ్ యూజ్డ్. వాట్ ఈస్ దట్? హౌ మచ్? 10%. ఐఎమ్ ఆడిబుల్? ఎస్, విల్ గో హెడ్, డోంట్ వరీ అబౌట్ ది మైక్. ఓకే, సో ఆయన ఒక 10% ఆఫ్ ది బ్రెయిన్ మాత్రమే ఉపయోగించుకున్నాడు. అటువంటిది ఇప్పుడు మన గురించి ఆలోచన చేసినాం అనుకోండి, మన బ్రెయిన్ ఎంత వాడుతుంటాం మనం? ఎంత పర్సెంటేజ్ ఆఫ్ బ్రెయిన్ మనం వాడుతుంటాం? మనం 0.0001%. మీరు అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం జీవితంలో సక్సెస్ కావాలన్నా ఫెయిల్యూర్ కావాలన్నా కూడా మనకి మనసే కారణము. టీచర్లు కాదు, ఫ్రెండ్స్ కాదు, లేదా గ్రహాలు కాదు. మనం సక్సెస్ అవ్వాలి అన్నా ఫెయిల్యూర్ అవ్వాలన్నా ఎవరు కారణము? మనమే. మన ఆలోచనలే కారణం. అందుకే మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు మొట్టమొదటిగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన ఆలోచనలు క్లియర్గా చూసుకోవాలి. మీలో ఎంతమంది తల్లిదండ్రులు పొలం పనులు చేస్తారు? వెరీ గుడ్. ఓకే, ఎంతమంది ఫార్మర్స్ ఉన్నారు? రైతులు ఎంతమంది ఉన్నారు? రైతులు. ఓకే, ఎప్పుడైనా కూడా పంట పండిస్తారు కదా, పంట పండించినప్పుడు వరి అనుకుందాం, ఏ పంట పండుతుంది ఎక్కువ ఇక్కడ? వరే కదా. వరి పండించేటప్పుడు వరి నాట్లు వేసినప్పుడు వరి మాత్రమే మొలుస్తుందా, దాంతోపాటు కలుపు మొక్కలు కూడా మొలుస్తాయా? అప్పుడు రైతు ఏం చేస్తాడు? ఎందుకు తీస్తాడు? ఎందుకంటే కలుపు మొక్క ఉంటే దీనికి కావాల్సినటువంటి ఎరువు కానీ యూరియా కానీ నత్రజని కానీ అంతా కూడా కలుపు మొక్క తీసుకుంటే మనకి పంట బాగా వస్తుందా, బారాదా? అట్లే మన బ్రెయిన్ కూడా ఒక పొలంతో మనం కంపేర్ చేసుకున్నట్లయితే ఆ పొలంలోన మనం భూమిలోన ఏ ఇత్తనం వేసినా వస్తుంది తెలుసా మీకు? మంచి ఇత్తనం వేసినా వస్తుంది, విష విత్తనం వేసినా వస్తుంది. అట్లా మన బ్రెయిన్లో కూడా ఆలోచనలు అనేటివి మనం ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ ఉండాలి. సహజంగానే మనిషి బ్రెయిన్ ఎట్లా చేయబడ్డదంటే ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండాలనే తయారు చేయబడినటువంటి బ్రెయిన్ ఇది. మీరు ఎప్పుడైనా ఆలోచన చేయండి, మీకు ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయా లేదా? వస్తే నాకు వస్తున్నాయని లాస్ట్లో చెప్పండి, ఫస్ట్ వినండి. పొద్దున్నే నిద్ర లేయాలనుకున్నప్పుడు ఫస్ట్ వచ్చే ఆలోచన ఏంటంటే ఇంకొక 5 నిమిషాలు పడుకుందాం. బుక్స్ చదువుకోవాలని బుక్ ఓపెన్ చేసిన వెంటనే ఈరోజు మంగళవారం కదా, రేపు మంచి రోజు, రేపు బుధవారం, లేదా ఈ వారం కాదు నెక్స్ట్ వారం. మనం ఏదైనా కూడా చూస్తున్నాం అనుకోండి, ఏవి రీల్స్ కానీ లేదా మాట్లాడుతున్నాం అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? ఒక 5 నిమిషాల్లో చూడాలనిపిస్తుంది. కానీ 5 గంటలు కూడా చూసిన వాళ్ళు ఉన్నారు చాలామంది. గంటలు రీల్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ ఆలోచనలు మనకి ఎందుకు వస్తాయి ఏంటంటే, బ్రెయిన్ ఎప్పుడు ఏం చెప్తుందంటే నువ్వు రిస్క్ తీసుకోవద్దు, హ్యాపీగా ఉండు, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఇట్లుంటేనే బాగుంటావు అనేసి బ్రెయిన్ చెప్తుంది. మనం జనరల్గా బ్రెయిన్ చెప్పే మాట మనం వింటామా, మనం చెప్పే మాట బ్రెయిన్ వినాలా? బ్రెయిన్ చెప్పే మాట మనం విన్నట్టయితే జీవితంలో సక్సెస్ కాము. బ్రెయిన్ అని ఏం చెప్తుంది మనకి?
బాగా చదువుకోండి, బాగా కష్టపడండి, బాగా ఉండండి అని చెప్తుందా, లేదంటే బాగా నిద్రపోండి, బాగా ఎంజాయ్ చేయండి, ఫ్రెండ్స్తో మాట్లాడండి అని చెప్తుందా బ్రెయిన్? 90% బ్రెయిన్ చెప్పేది బీ కంఫర్టబుల్, డోంట్ డూ ఎనీథింగ్, రిస్క్ తీసుకోవద్దు, నీకు అవసరం లేదు. ప్లస్ చాలా రీజన్ చెప్తుంది తెలుసా. అరే నాకు మార్కులు తక్కువ వచ్చినాయంటే మనకి ఇమ్మీడియట్గా చెప్పేది ఏంది, మనకి ఏం రీజన్ ఉంటుంది మార్కులు తక్కువ వచ్చినాయంటే? ఇంకా నేనెంతే, మా అమ్మ మా నాన్న చదువుకోలే, మా ఇంట్లో ఎవరు చదువుకోలే, నేనే ఫస్ట్ ఎంపీసీ చేస్తున్నా, నేనే కాబోయే డాక్టర్ని, ఫస్ట్ నేనే కాబోయే కలెక్టర్ని. కాబట్టి మనకి కొన్ని కారణాలు వస్తాయి తెలుసా. అప్పుడప్పుడు పొద్దున్నే లేయాలంటే మనకు వచ్చే రీజనింగ్ ఉంటుంది ఒకటి, రాత్రి చాలా కష్టపడ్డాను నేను, కాబట్టి ఈరోజు పొద్దున్నే లేయాల్సిన అవసరం లేదు. అంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేయాలి. ఇప్పుడు మన భూమిలోనే ఎట్లయితే కలుపు మొక్కలు తీసేసి మనం ఎట్లయితే మెయిన్ పంటని మనం పండిస్తామో, ఆ విధంగా మన బ్రెయిన్ని కూడా మనం ట్రైన్ చేసుకోగలగాలి. ఎప్పుడైతే బ్రెయిన్ని ట్రైన్ చేసుకుంటామో అప్పుడు మాత్రం మన జీవితం సక్సెస్ఫుల్గా ఉంటుంది. చాలామంది స్టోరీస్ చూస్తున్నాం మనం. దశరథ మాంజీ అని ఒక ఆయన బీహార్, ఒక పెద్ద కొండ అవతల ఉంటుంది వాళ్ళ ఊరి నుంచి హాస్పిటల్ కానీ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఆ కొండని చుట్టూ వెళ్ళాలి. ఒకసారి వాళ్ళ భార్య వాటర్ తీసుకోవడానికి వెళ్తే ఆ రాయి తగిలి ఆమె కింద పడి హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు చనిపోతే ఆయనకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన అనుకుంటాడు, నాకు ఈ కొండ వల్లే కదా ఈ మా ఆవిడ చనిపోయింది అనేసి, ఏమైనా సరే కొండని స్ట్రైట్గా దారి ఒకటి తయారు చేయాలనేసి ఆలోచన చేసి ఆ కొండని తవ్వడానికి ట్రై చేస్తాడు. ఒక ఉలి తీసుకొని ఒక హ్యామర్ తీసుకొని పోతాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా వాళ్ళ అమ్మతో సహా అంటారు, నీకేమన్నా పిచ్చారా, ఆ కొండని ఎప్పుడు ఏం చేస్తావు ఏందనేసి. కానీ ఆయన ఒకసారి మనసులో అనుకున్నాడు, నేను ఏమైనా సరే దారి చేయాలనేసి ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 22 సంవత్సరాలు కష్టపడి ఒక దారి తయారు చేసినాడు. ఆ దారి అయిపోయిన తర్వాత అందరూ కూడా వా దశరథ్ మాంజీ అనేసి క్లాప్స్ కొట్టి ఈరోజు బీహార్లో ఆయన పేరు మీద అవార్డులు కూడా ఇస్తున్నారు. ఆయన ఎన్ని రోజులు కష్టపడినాడు? 1 రోజా 2 రోజులా? 22 సంవత్సరాలు. మనకు ఒక్కరోజు కష్టపడితేనే మనకేమనిపిస్తుంది, 2వ రోజు కష్టపడితేనే మనకేమనిపిస్తుంది, 3వ రోజు కష్టపడితేనే ఏమనిపిస్తుంది. మీరు రోజు అంతా కూడా కష్టపడి చదువుతున్నారు కదా, అది ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు, సిఈసీ కావచ్చు, ఏ కోర్స్ అయినా కూడా మనం ప్రతిరోజు కష్టపడే తత్వం మనలో ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ప్రతిరోజు పని చేస్తేనే, ప్రతిరోజు కష్టపడితేనే మన జీవితంలో గమ్యాలు సాధిస్తామో? అప్పుడప్పుడు చేస్తే సరిపోద్దా? ప్రతిరోజు చేయాలి. కాబట్టి మన లైఫ్లో మనం చేయాలి అంటే మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మన బ్రెయిన్కి మనం ట్రైన్ చేయగలగాలి. అప్పుడే మనము జీవితంలో ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మన బ్రెయిన్లోన మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోకుండా మనం జీవితంలో ఏది సాధించలేము. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, యాటిట్యూడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ థింకింగ్ ప్రాసెస్. యాటిట్యూడ్ అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది, నెగిటివ్ యాటిట్యూడ్. పాజిటివ్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది, నెగిటివ్ యాటిట్యూడ్ ఎలా వస్తుంది? మన చుట్టుపక్కల ఉండేటోళ్ళందరూ కూడా నెగిటివ్ యాటిట్యూడ్తో ఉన్నారనుకోండి, ఏం కాదు, మనకు రాదు, మన పరిస్థితి ఇంతే, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు అనే ఉన్నారనుకోండి. నెక్స్ట్ ఏమనిపిస్తుంది మనకి? బాగా చదివేటోళ్ళు కూడా ఏమనిపిస్తుంది, మనకు కూడా చదవాల్సిన అవసరం లేదు, టేక్ ఇట్ ఈజీ అనిపిస్తుంది. అదే మనం బాగా చదువుకునే వాళ్ళతో ఉన్నామనుకోండి బాబు, అదే బాగా చదువుకునే వాళ్ళతో ఉన్నామనుకోండి, మనకే అనిపిస్తుంది, చదువుకోవాలనిపిస్తుంది. అందుకే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కూడా మనం చాలా కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి. అలా చూస్ చేసుకోలేదనుకోండి, మన లైఫ్లో మనం ఏం కూడా సాధించలేము. అందుకే అప్పుడప్పుడు చెప్తారు, మన చెవులు కానీ మన మైండ్ కానీ ఎలా వర్క్ చేయాలంటే, కొన్ని విషయాల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి ఇట్లే కాంపిటీషన్ జరిగితే ఒక కథ చదివిన, ఆ కథలోన కప్పలన్నీ కూడా కాంపిటీషన్స్కి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఆ కాంపిటీషన్ ఏంటంటే, ఒక పెద్ద టవర్ ఉంది, ఆ టవర్ ఎక్కాల కప్పలు. అయితే అన్ని కప్పలు వచ్చినాయి, అక్కడ ఆడియన్స్ కప్పలు కూడా వచ్చినాయి. ఆడియన్స్ కప్పలు ఏముంటాయి, ఊరినే మాట్లాడతారా, గమ్మన చూస్తూ ఉంటారా? మాట్లాడుతుంటారు. ఆడొచ్చిన కప్పలన్నీ, ఆడియన్స్ కప్పలన్నీ, అబ్బా లావు కప్ప వచ్చింది, దుబ్బ కప్ప వచ్చింది, బక్క కప్ప వచ్చింది, పొడుగు కప్ప వచ్చింది, పిట్టి కప్ప వచ్చింది, ఇంతవరకు ఎవరు సాధించలేదు, ఈ కప్పలు ఏం సాధిస్తాయి, ఆ కప్ప సాధిస్తాయి, అంటే నెగటివ్ మాట్లాడుతూనే ఉన్నారు. అక్కడ వచ్చినటువంటి కాంపిటీషన్ వచ్చినటువంటి కప్పలన్నీ కూడా పాల్గొని విన్ కావాలనే వచ్చినాయి. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క కప్ప డ్రాప్ అవుతూ వచ్చింది. కానీ ఒక చిన్న కప్ప మాత్రం పై వరకు వెళ్ళి ఆ సక్సెస్ని సాధించింది. కిందికి వచ్చిన వెంటనే
అక్కడ జర్నలిస్ట్ కప్పులన్నీ కూడా పోయినాయి, పోయి అడిగినాయి ఏ విధంగా నువ్వు సాధించగలిగినావు, మిగతా వాళ్ళందరూ కూడా సాధించలేరు కదా, నువ్వు వయసులో తక్కువ ఉన్నావు అయినా కూడా నువ్వు ఎలా సాధించగలిగినావు అంటే, అప్పుడు ఆ కప్ప వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటుంది, ఆ కప్ప మీకు సమాధానం చెప్పేదానికంటే ముందు ఆ కప్ప సంబంధించిన నేను చెప్పాల్సింది ఒక విషయం ఏంటంటే, ఆ కప్ప మీరేం మాట్లాడినా వినపడదు, ఎందుకంటే ఆ కప్ప చెవిటిది. మిగతా కప్పలన్నీ ఏం చేసినాయి, మిగతా వాళ్ళు చెప్పే మాటలన్నీ విని సాధించాలని వచ్చినప్పటికి కూడా ఎక్కడో డిమోటివేట్ అయిపోయి ఆగిపోయినాయి. ఈ కప్పకి డెఫ్ ఉండడం వల్ల అవేమి వినలే, ఒక్కసారి మనసులో అనకేంది నేను సాధించాలనేసి సాధించింది. అందుకే మన జీవితంలో కూడా మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ నెగిటివిటీ ఉంటే మాత్రం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మనం ఏదైనా కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలోన ఒక మంచి యాటిట్యూడ్ ఉన్నప్పుడు మాత్రమే, యాటిట్యూడ్ అంటే ఎలా ఫామ్ అవుతుంది, అది మన ఫ్రెండ్స్ని బట్టే ఉంటుంది. అందుకే చూజ్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ అంటాం. మన ఇంట్లో కూడా పరిస్థితులు ఒక్కొక్కసారి చాలామంది చాలా పేదరికం నుంచి వచ్చి ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత డాక్టర్లు ఇంజనీర్లు అయినటువంటి వాళ్ళ కథలు చదివితే వాళ్ళ పరిస్థితులను ఎప్పుడూ ఆపలేదు. మేము పేదరికం నుంచి వచ్చినాము, మాకేం వసతులు లేవు కాబట్టి మేము చదువుకోలేదని ఎప్పుడు లేదు. ఈరోజు పనిచేస్తున్నటువంటి నాకు తెలిసి మ్యాక్సిమమ్ ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివింటారు. గవర్నమెంట్ స్కూల్లో ఎందుకంటే అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు, చదువుకోవాలన్నా కూడా అప్పుడు ప్రైవేట్ స్కూల్స్ లేవు. ఇప్పుడున్న ప్రైవేట్ స్కూల్స్ అప్పుడు లేవు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళకి కష్టం అంటే ఏం తెలుసు, వాళ్ళకి ఆశయం అంటే ఏం తెలుసు, వాళ్ళ జీవితం అంటే ఏం తెలుసు కాబట్టి వాళ్ళ జీవితంలో రాణించగలిగాను. మన జీవితం కూడా అంతే, మన జీవితం మన చేతుల్లోనే ఉంటుంది. మనం బాగుపడితే మన పేరెంట్స్ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకి ఈరోజు రేపొద్దున మనం మంచి పొజిషన్కి వెళ్ళాలంటే ఒక్కటే మనకి ఆయుధం. ఇంతకుముందే సార్ అన్నాడు, మన దగ్గర డబ్బులు లేవు, మన దగ్గర ఏదైనా కూడా అప్పుడప్పుడు నేను అంటుంటా గురుచరణ్ నాకు డిస్కషన్ అయినప్పుడు ఆయన ఒకటే అంటాడు, సార్ మనకి ఏదైనా కూడా వాల్యూ ఇవ్వాలంటే డబ్బులు ఉంటేనే వాల్యూ ఉంటుంది సార్ అంటాడు. మన మైండ్ సెట్ కూడా అట్లా తయారైపోయింది. ఈరోజు బ్రెయిన్ అనేది ఆలోచన చేసేది డబ్బు పెడితే వస్తుందా, ఉట్టినే వస్తుందా? ఉట్టినే వస్తుందా, డబ్బులు పెట్టాలా బ్రెయిన్లో ఆలోచన చేయడానికి? ఉట్టినే వస్తుంది. కానీ ఫ్రీగా వచ్చిన దానికి మనం వాల్యూ కాబట్టి మనం దాని యొక్క ఇంపార్టెన్స్ మనకు తెలియదు. ఎప్పుడైతే మన బ్రెయిన్ని బాగా ఖచ్చితంగా వాడినామనుకోండి, మన బ్రెయిన్ కెపాసిటీ చెప్తారు దాదాపు కొన్ని వేల మైళ్ళ కిలోమీటర్ ఉన్నటువంటి నర్వ్ సిస్టమ్ ఉంటుంది మన బ్రెయిన్లో. మీరు ఎప్పుడైనా కూడా పెద్ద పెద్ద జేసీబీలు తవ్వి తీస్తుంటే అటువంటి చూసారు జేసీబీకి ఉన్నటువంటి ఎంత కెపాసిటీ ఉంటే ఆ జేసీబీని నడిపే అతను ఉంటాడు పైన, ఆయన దాన్ని మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. ఒకసారి ఆలోచన చేయండి, ఆ జేసీబీ పైన ఆయన ఎవరైతే పనిచేస్తున్నాడో ఆయన కరెక్ట్ డైరెక్షన్స్లోన జేసీబీ మంచి పనికి ఉపయోగించాలా చెడ్డ పనికి ఉపయోగించాలనేది ఎవరి చేతుల్లో ఉంటుంది? ఆ డ్రైవర్ చేతిలో ఉంటుంది. అట్లే మన బ్రెయిన్ మంచిగా చేయాలా, పాజిటివ్గా ఆలోచన చేయాలా, నెగిటివ్గా ఆలోచన చేయాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతుల్లో ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, ఒక మాటలో చెప్పాలంటే, మన టీవీలోన రిమోట్ ఉంటుందా? రిమోట్ మనం ఏ విధంగా వాడుతున్నాము, ఏ ప్రోగ్రామ్ చూస్తున్నాం అనేది బట్టే మన అక్కడ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అట్లా మన మైండ్లో కూడా మన మైండ్ని మనం ఏ విధంగా మనం ఉపయోగించుకుంటాం అనేది ఇంపార్టెంట్. పెద్ద షిప్ ఉంది అనుకోండి, ఆ షిప్కి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశానికి వెళ్ళాలి, ఏంది అనేది మొత్తం గైడెన్స్ అంతా ఉన్నటువంటి షిప్ ఉంది. దానికి క్యాప్టెన్ ఉన్నారు, క్రూ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఆ షిప్ ఎక్కడికి వెళ్ళాలనే డైరెక్షన్ ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా అడ్డం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఆడ ఆగిపోతారా, లేదంటే వేరే రూట్ చూసుకొని వెళ్తారా? వేరే రూట్ చూసుకొని వెళ్తారు. మీరు కూడా మీ స్కూల్ సార్ చెప్పే దాని ప్రకారము చాలామంది చుట్టుపక్కల ఊర్ల నుంచి వస్తున్నారు. మీరు ఊర్లో వచ్చేటప్పుడు ఇంతకుముందు మేము వస్తుంటే ఒక రోడ్డు క్లోజ్ చేసినారట. ఇమ్మీడియట్గా గురుచరణ్ ఏమన్నాడంటే, సార్ వీళ్ళు రోడ్డు క్లోజ్ చేసినారు, ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తుంది, వేరే రోడ్డు చూసుకుందాం సార్ అనేసి వేరే రోడ్లోంచి తీసుకొని వచ్చినాడు. అని అట్లా వస్తున్నామా లేదా, ఎదురుగా ఆర్టీసీ బస్, సార్ ఆర్టీసీ బస్సు కూడా అదే రోడ్లో పోవాలా, మరి ఇప్పుడు ఎట్లా పోతుంది అన్నాడు. ఆయన కూడా మేము వచ్చిన రోడ్లోనే వచ్చినాడు. అంటే బస్సు రోడ్డు లేదు కాబట్టి క్లోజ్ చేసినాడు కాబట్టి అయినాడు, ఆయన వేరే ఆల్టర్నేట్ చూసుకొని వచ్చాం. మన జీవితంలో కూడా మన లక్ష్యం, నువ్వు డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా, ఐఏఎస్ఆ ఐపీఎస్ఆ ఏందనేది లక్ష్యం దృఢంగా ఉన్నప్పుడైతే మనం దానికోసము చేరేంత వరకు అలసిపోం. మనం ఎప్పుడైతే ఉండుండే ఉన్నా అనుకోండి, చాలామంది చాలా రకాలుగా చెప్తుంటారు, కానీ అది మనకి ఒక ఫీలింగ్, ఒక బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. ఆ బర్నింగ్ డిజైర్ అంటే ఏంటంటే, అది చేస్తే చాలామంది ఉంటారు కొంతమంది, ఈరోజు ఇన్ని ప్రాబ్లమ్స్ చేస్తే కానీ నేను నిద్రపోను,
ఈరోజు నేను ఫిజిక్స్లో ఇది నేర్చుకుంటే కానీ నిద్రపోను, లేదా కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ నేర్చుకుంటే కానీ నేను నిద్రపోను. అట్లా బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అంతేనా సార్, ఈ సబ్జెక్ట్లో నేను పలానా సబ్జెక్ట్ పలానా టాపిక్ అట్లా నేర్చుకునే వాళ్ళు చాలామంది ఉంటారు తెలుసా. అట్లా మనము ఒక షెడ్యూల్ వేసుకొని దాని ప్రకారం చేస్తేనే సరిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు అదే పెద్ద షిప్ ఉందనుకోండి, ఆ షిప్లో క్రూ ఉన్నారు, అందరు ఉన్నారు, కానీ ఎక్కడ పోలో తెలియదు, ఆన్ చేసి వదిలేసారు అనుకోండి, షిప్ ఏమవుతుంది? అంత పెద్ద అన్ని కోట్ల ఖర్చు పెట్టినటువంటి షిప్ ఏమవుతుంది? అది ఎక్కడికైనా పోతుందా? అక్కడక్కడ తిరిగి ఎక్కడో ఒక పడి అది నాశనం అయిపోయినా కూడా మనం చెప్పలేము. అదే ఒక దిశ నిర్దేశం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనం ఆ యొక్క గోల్ని రీచ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అందుకే మీరు అందరూ కూడా ఏం చేయాలంటే మనకు వచ్చే ఆలోచనలు అన్నీ కూడా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఆలోచనలో మనం మళ్ళీ దాన్ని ఫిల్టర్ చేయాలి. ఇది మంచి ఆలోచన కాదా, ఈ ఆలోచన వల్ల నాకేమొస్తుంది? ఇప్పుడు సింపుల్గా రోజు మనం టైంపాస్ చేస్తున్నాం అనుకోండి, జీవితంలో మనము పైకి వస్తామా లేకుంటే కింద మనం అక్కడే ఉంటామా? అక్కడే ఉంటాం. కాబట్టి మనం ఎప్పుడైతే మనం టిక్ చేసుకొని రాసుకొని ఈ ఆలోచనలు నేను చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు మారి పాజిటివ్గా ఆలోచనలు ఉంటేనే మన జీవితంలో ఏదైనా సాధించగలం. ఆ పాజిటివ్ ఆలోచనలు లేవనుకోండి, ఈరోజు మీరు ఒకసారి చూడండి, మీ అమ్మ మీ నాన్న వీళ్ళందరూ కూడా కష్టపడుతున్నారా, జాలీగా ఉన్నారా? వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. మిమ్మల్ని స్కూల్ పంపించాలంటే అంత ఈజీ కాదు. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ గురించి ఆలోచన చేసి కష్టమైన ఇష్టమైన కూడా ఎట్లా వస్తారు సార్ ఊరికంటే? దాదాపు సూర్యాపేట నుంచి కూడా వస్తారని చెప్పాడు సార్. సూర్యాపేట నుంచి ఇంత దూరం మీరు వస్తున్నారంటే, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇక్కడ పంపిస్తున్నారంటే ఎంత ఆలోచన చేసి పంపిస్తారు? నాకు తెలిసి ఇక్కడ గర్ల్స్ హాస్టల్ ఉందని చెప్పాడు సార్. అంటే వేరే వేరే ఊర్ల వాళ్ళు కూడా ఒకప్పుడేంది ఇప్పుడు కూడా ఆలోచన ఉంటుంది. నేను మా చెల్లెలు ఇద్దరము, మా అమ్మ మా నాన్నకి పాప బాబు, మా ఇద్దరిని కూడా మా అమ్మ మా నాన్న ఈక్వల్గానే పెంచినారు. మీ ఇద్దరం కూడా సక్సెస్ అయినాం. తను సైకాలజిస్ట్ అయింది, నేను సైకాలజిస్ట్ అయినా, నేను ఒక ప్రొఫెసర్ అయినాను, తను కూడా సక్సెస్ఫుల్ సైకాలజిస్ట్గా ఉంది. కానీ ఇప్పుడు నేను చూస్తున్నా కదా, అయిన తర్వాత పేరెంట్స్తో మాట్లాడుతుంటే ఒక అబ్బాయిని చదివిస్తారు, అమ్మాయిని చదివించారు. తెలుసా మీకు? అబ్బాయికి డబ్బులు పెట్టాలి, అమ్మాయిలకు డబ్బులు పెట్టాలంటే ఈరోజు కూడా ఎవరికి పెడతారు డబ్బులు? అబ్బాయికే పెడతారు. కానీ ఈరోజు అబ్బాయి అమ్మాయి సమానమా లేకుంటే డిఫరెన్స్ ఉంటుందా? సమానమైనప్పుడు మనం సమానంగా చదువుకునే అవకాశం ఉంటుందా ఉండదా? ఇప్పుడు మీకు అవకాశం వచ్చింది కాబట్టి మీరు బాగా కష్టపడి చదివితే కినా మీ ఫ్యామిలీ మొత్తం మీరు సక్సెస్ఫుల్గా చేయొచ్చు. అబ్బాయిలు ఏ విధంగా అయితే సక్సెస్ అవుతారో అట్లా అమ్మాయిలు కూడా సక్సెస్ కావచ్చు. దానికోసం మనం ఈరోజే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ప్రతిరోజు కూడా నిద్రపోయే ముందు మనం అనుకోవాలి, ఈరోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక వీడియోలాగా చూడాలి. పొద్దున ఎన్ని గంటలకు లేచినాను, ఎవరితో మాట్లాడినాను, ఏ క్లాస్ విన్నాను, ఎంత టైం పాస్ చేసినాను, నేను ఈరోజు ప్రొడక్టివ్గా చేసినా లేదా. నిద్రపోయే ముందు అమ్మ నాన్నని కూడా తలుచుకోవాలి. అమ్మ నాన్నలు అందరూ కూడా మంచిగా ఉండొచ్చు, ఒక్కోసారి ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. తల్లిదండ్రులతో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, తల్లిదండ్రుల మధ్య కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన జీవితంలో మనం సక్సెస్ అయితే రేపొద్దున వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారా గారా? వాళ్ళు హ్యాపీగా ఫీల్ కావాలంటే ప్రతిరోజు మన మైండ్లోనే అది ఉండాలి. అందుకే మీరు ఏదైనా కూడా కావాలి అనుకుంటే దాన్ని ఒక విజువలైజేషన్, లాస్ట్లో విల్ బి డూయింగ్ దట్ విజువలైజేషన్ టెక్నిక్, దెన్ యూ విల్ బి ఏబుల్ టు రిమెంబర్ ఫర్ ఎవర్. మనం ఏదైనా సాధించాలంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఇక్కడ విజయం సాధించిన తర్వాతనే ఫిజికల్ వరల్డ్లో విజయం సాధించాలి. ఏ ఆలోచన చూడ. ఫస్ట్ ఉదాహరణకి ఈరోజు కరెంట్ ఉంది, బల్బు ఎవరు కనిపెట్టినారు? థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టే క్రమంలోన ఆయనకి అన్ని సక్సెస్లు వచ్చినాయి, ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి. చాలా ఫెయిల్యూర్స్ వచ్చినాయి. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎవరో పోయి జర్నలిస్ట్ అడిగితే, దే ఆర్ నాట్ మై ఫెయిల్యూర్స్, దే ఆర్ ఆల్ ద థింగ్స్ విచ్ మేడ్ మీ టు లెర్న్ టు సక్సెస్. ఆ ఫెయిల్యూర్సే లేకపోతే నాకు ఈరోజు నేను బల్బు కనుక్కునేవాడిని కాదని చెప్పినాడు ఆయన. అంతేగాని ఫెయిల్ అయినా కాబట్టి నేను ఇక్కడ ఆపేస్తాను ఎప్పుడు ఆగలేను. ఒకసారి ఆయనది మొత్తం కూడా వర్క్షాప్ కాలిపోతే కూడా మళ్ళీ ఫస్ట్ స్టార్ట్ చేసినాడు. అంటే అంత దృఢంగా కమిట్మెంట్ ఉంటేనే మనం ఏదైనా కూడా సాధించగలం. ఆ కమిట్మెంట్ ఎప్పుడు వస్తుంది? మనకి లక్ష్యం అనేది క్లారిటీ ఉన్నప్పుడే వస్తుంది. అట్లా లేకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మోడల్ స్కూల్ ఉంది. మోడల్ స్కూల్ అయినా ఫస్ట్ అవర్ ఏముండాలా, సెకండ్ అవర్ ఏముండాలా, థర్డ్ అవర్ ఏముండాలా అనేది వాళ్ళు టైం టేబుల్ ఇస్తారా లేకుంటే ఉండే ఎవరంటే వాళ్ళు వచ్చి చెప్పిపోతారా? సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు నాదే చెప్తాను. ఈరోజు ఇక్కడ సెషన్ ఉందనేసి సారు
ప్రిన్సిపల్ సార్ గురుచరణ్ చెప్తే గురుచరణ్ నాకు చెప్పినాడు. చెప్పిన వెంటనే సార్ ఈరోజు ఈ సెషన్కి ఎన్ని ఆలోచనలు చేసింటాడు, సార్ ఎన్ని గంటలకు వస్తాడు, ఏ బ్యాచ్ వాళ్ళని కూర్చోపెట్టాలా, ఏమేమి చెప్పించాలా, ఏ క్లాస్ వాళ్ళకైతే బెటర్ ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ వేరే క్లాసులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అడ్జస్ట్ చేయాలా, ఇవన్నీ కూడా ప్లాన్ చేసినాడు. కాబట్టి ఈరోజు మీరు నేను మాట్లాడగలుగుతున్నాము. ప్లాన్ చేసి వదిలేసినాడా, ఎగ్జిక్యూట్ చేసినాడా? ఎగ్జిక్యూట్ చేసినాడు. అట్లా మన జీవితంలో కూడా మన ప్లాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకునే విధంగా ఉండాలా. ఎప్పుడైతే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తామో అప్పుడే మన జీవితం చాలా అనుకున్నవన్నీ సాధిస్తామా, చేస్తేనే సాధిస్తాం. చూద్దాం మీరంతా చేసేటోళ్ళ లేకుంటే ఓన్లీ మాట్లాడేటోళ్ళ అనేది ఒక చిన్న యాక్టివిటీ చేద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, అందరూ ఇట్లా చేయబెట్టండి. క్లాప్ కొట్టడం తెలుసు కదా, ఒకటే క్లాప్. ఓకే, కీప్ యూర్ హ్యాండ్స్ లైక్ దిస్, ఆల్ ఆఫ్ యూ. నేను 1 2 3 అంట, 3 అన్నప్పుడు క్లాప్ కొట్టాలి. ఓకే, ఐ సే 1 2 3, ద మూమెంట్ ఐ సే 3 యూ షుడ్ క్లాప్. విల్ సీ ద ఎనర్జీ ఆఫ్ దిస్ రూమ్, విల్ సీ ద ఫోకస్. రెడీనా? వెరీ గుడ్. 1 2 3. చూడు అందరూ ఒకటే సరే అని చెప్పిన, గ్యాప్ రావద్దు కదా. రెడీ 1 2 3. ఎక్సలెంట్. ఓకే, రెడీ 1 2 3. రెడీ 1 2. నేను 3 సార్లు చెప్పిన, తెలుగులో చెప్పిన, ఇంగ్లీష్లో చెప్పిన. ఎందుకంటే గురుచరణ్ సార్ వాళ్ళకి కొంతమందికి అర్థమైంది వచ్చుకోవచ్చు సార్ అని అంటాడు అనేసి. నేను 3 చెప్తేనే మీరు క్లాప్స్ కొట్టాలా, 3 చెప్తేనే క్లాప్స్ కొట్టాలని నేను చెప్పి 2 దగ్గర క్లాప్ కొడితే మీరు కూడా 2 దగ్గర క్లాప్ కొట్టిన అంటే మనం చెప్పే మాటల్ని బట్టి ఎవరు కూడా నమ్మరు. చేసే పనులే ఇంపార్టెంటు. అందుకే ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. మనం చెప్పే మాటలు నేను రోజు చదువుకుంటా అని చెప్తారు, టీచర్లు కూడా చెప్తారు కదా. ఎవరు చెప్పినా ఒకటే మాట చెప్తారు, చదువుకోవాలని చెప్తారు. మీరు కూడా ఏం చెప్తారు? చదువుకుంటాం సార్ అని చెప్తారు. స్టడీ అవర్ ఓపెన్ చేస్తేనే తెలుస్తుంది ఎవరు చదువుతానండి. ఇట్లా ఎంత ఇంటెలిజెన్స్ ఉంటారంటే మన స్టూడెంట్స్. నాకు తెలియదు మరి ఈడు ఉన్నారో లేదో. రే సార్ గారు చూస్తున్నాడా ఈడ? అదే ఈరోజు ఏం పెడతారో మధ్యాహ్నం వంటకి చేసి ఉంటారా? ఉండరా ఇట్లా? ఉంటారంట. అట్లా ఉంటే ఏ సార్గా ఎవరైనా మిమ్మల్ని మార్చగలరా అట్లా? కానీ మారాలంటే ఎవరు మారిస్తే మారుతారు? మీరు మిమ్మల్నే మార్చుకోవాలి. ఎవరైనా కూడా బయట నుంచి హెల్ప్ చేస్తారు. అప్పుడప్పుడు జోక్ చేస్తుంటాను నేను. ఎగ్ ఉంది కదా, మీకు తెలుసు కదా ఎగ్గు, కోడిగుడ్డు. కోడిగుడ్డు అంటుంది ఆమె. కోడిగుడ్డు బయట నుంచి పాలు కొడితే ఆమ్లెట్ అవుతుంది. అదే లోపల నుంచి బయటకు వచ్చింది అనుకో, ఒక లైఫ్ వస్తుంది. మనకు కూడా ఇంటెన్సివ్ మోటివేషను లోపల నుంచి ఉండాలా, బయట నుంచి ఉండాలా? లోపల నుంచి ఉంటే మనం ఏదో సాధిస్తాం. బయట నుంచి మాట్లాడుతున్నా అంటే సార్ వస్తుంది. ఎవరి కోసం నటిస్తున్నాం మనం? ఇది రేపొద్దున చదివితే సారు బాగుపడతాడా, మనం బాగుపడతామా? అందుకే లైఫ్లోన మీరందరూ గుర్తుపెట్టుకోండి, యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మేడం అయిపోయిందా? యాటిట్యూడ్ అనేది ఇంపార్టెంట్. ఏ ఫర్ యాటిట్యూడ్. సెకండ్ థింగ్ ఎలా ఉండాలంటే మన అనుకున్న కోరిక చాలా బర్నింగ్ డిజైర్ లాగా ఉండాలి. బర్నింగ్ డిజైర్ అంటే ఏంటంటే అసలు అదే నా లైఫ్, అదే నా జయం అనే విధంగా ఉండాలి. అప్పుడే మనం సాధిస్తాం. అప్పుడు చిన్న చిన్న విషయాల కోసం మనం అట్లా చేస్తాం తెలుసా. ఈరోజు అయితే యాక్చువల్గా ఈరోజు రావడానికి నాకు అసలు పరిస్థితి అనుకరించలేదు, కానీ నేను ఎట్టి పరిస్థితులు ఇక్కడ రావాలనే ఉద్దేశంతో వచ్చాను. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఐఎమ్ హెడ్డింగ్ యాజ్ ఎ డైరెక్టర్. మీలో చాలామంది రేపు పొద్దున డాక్టర్లు అవుతారు. మాకు మెడికల్ కాలేజ్ ఉంది. ఈరోజు మెడికల్ కాలేజీలోనే పీజీ అడ్మిషన్స్ నడుస్తున్నాయి. పీజీ అడ్మిషన్స్ తెలుసు కదా, స్పెషలైజేషన్స్ ఉంటాయి కదా, ఎండి, ఎంఎస్ ఇవన్నీ కూడా. కానీ అవన్నీ అడ్మిషన్స్ ఉన్నప్పుడు ఐ షుడ్ బీ దేర్. బట్ ఐ హ్యావ్ మేడ్ మై ఫ్రెండ్ టు టేక్ కేర్ అండ్ హ్యావ్ కమ్ హియర్. ఎందుకంటే నాకు కోరిక బలంగా ఉంది. ఏమని? అనాజ్పూర్ స్కూల్ చిల్డ్రన్తో నేను మాట్లాడాలి, చరణ్ మాట నేను గౌరవించాలి అనే ఉద్దేశంతో నేను వచ్చినా కూడా ఈరోజు సాధించింది. అదే నేను లైట్ తీసుకున్నాను అనుకో, ఓకే థ్యాంక్ యూ. అదే నేను లైట్ తీసుకున్నాను అనుకో, అవసరం లేదు కదా. వెహికల్ కూడా లేకుండే, నాకు కారు ఉంది. కారు మా బామ్మ తీసుకొని పోయినాడు. పొద్దున్నే లేచి బస్సు ఎక్కి వచ్చినా నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత చరణ్ ఒకటే అన్నాడు, సార్ మీరేం ప్రాబ్లం లేదు సార్, బస్కి వచ్చినా పర్లేదు. ఆయన సింపుల్గా చెప్పేసాడు, బస్కి వచ్చినా పర్లేదు సార్ అన్నాడు. నాకు రావాలని కోరుకుంది కాబట్టి పొద్దున్నే 5 గంటలకే లేచినాను. మళ్ళీ ఎక్కడ లేట్ అవుతుందో అనేసి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మనకి ఎప్పుడైతే లైఫ్లోనే ఏదైనా సాధించాలని కోరిక బలంగా ఉందనుకోండి,
చెత్త దానిపైన మనం అంతా కూడా ఫోకస్ చేయకూడదు. ఇప్పుడు కొంతమంది ఉండరు అమ్మాయిల కోసము, లేదంటే వేరే వేరే క్రికెట్ కోసము, ఆటల కోసము ఫోకస్లు చాలా పెడతారు తెలుసా. అటువంటివి పెడితే మనకేమైనా ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు మన ఫోకస్ దేనిపైన ఉండాలా? ఇప్పుడు ఎప్పుడైనా గుర్రం పోయేటప్పుడు చూసినారు, గుర్రానికి కళ్ళకి ఏముంటాయి? గంతలు ఉంటాయి. ఎందుకు పెడతారు గంతలు కళ్ళకి? దాని ఫోకస్ ఓన్లీ ముందు మాత్రమే కనిపిస్తుంది. కాబట్టి అది ఎక్కడ కూడా డిస్ట్రాక్ట్ కానీ లేదు, స్ట్రైట్గానే పోతూ ఉంటుంది. అట్లా మన కళ్ళకి గంతలు ఎవరు కట్టుకోవాలా? మనకు అట్లా ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అవి ఉంటే తెప్పియండి సార్ అడుగుద్దండి. మనమే ట్రైన్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మనకి నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. వచ్చినప్పుడు వెంటనే మనం కంట్రోల్ చేసుకోవాలి. నో, దట్ ఈజ్ నాట్ మై థాట్ ప్రాసెస్, ఐ షుడ్ స్టడీ మై సెల్ఫ్. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా ఆలోచనలోన మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే పవర్ఫుల్ ఆలోచన ఉందో అది గ్యారంటీకి మీరు సాధిస్తారంతే. మీరు కూడా అప్పుడప్పుడు చూడండి, మీ కాలేజ్ కంపల్సరీ రావాలనుకున్నప్పుడు మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వచ్చింటారు. వచ్చినా లేదా? ఒకసారి బస్సులు స్ట్రైక్ ఉండొచ్చు, ఒకసారి బస్సు లేకపోయి ఉండొచ్చు, ఒకసారి ఆటో మిస్ కావచ్చు. అయినా కూడా రావాలనుకుంటే ఏం చేస్తారు? వస్తారు. అయితే ఒక ఆయన అడిగినాడంటే, సార్ ఈ బర్నింగ్ డిజైర్ అన్నారు కదా, బర్నింగ్ డిజైర్ అంటే ఎలా ఉంటుంది అని అడిగినాడండి. అడిగితే ఆయన బర్నింగ్ డిజైర్ అంటే ఎలా ఉంటుందంటే అని పొద్దున్నే చెరువు దగ్గర నేను చెప్తాన్నాడంట ఒక ఆయన. ఆ గురువు ఆడ చెరువు మధ్యలో నిలబడి ఆయన సంధ్యావందనం చేస్తున్నాడు. మాట్లాడితే ఆయన చిన్న బాబు అడిగింది క్వశ్చన్. అయితే సార్ మీరు చెప్తా అన్నారు బర్నింగ్ డిజైర్ అంటే ఏంది చెప్పండి అని అన్నాడు. రా లోపలికి అన్నాడంట. ఆయన వస్తున్నాడు, చిన్నపిల్లడు కదా, ఈయనకు వాటర్ ఇక్కడ వరకు ఉన్నాయి, బాబుకేమో వాటర్ లెవెల్ పెరుగుతూ ఉంది. నేను మునిగిపోయేటట్లున్నా, ఏం మునిగిపోరా అన్నాడంట. వీటికి వచ్చేసరికి ఆయనకి బాబుకి ఇంతవరకు నెక్ వరకు వాటర్ వచ్చినాయి. ఈయన అనుకుని ఏం కావాలి నీకు అన్నాడు. సార్ బర్నింగ్ డిజైర్ అంటే ఏంటంటే, ఈయన అటు ఇటు చూసి లోపల ముంచినాడంట. ముంచిన తర్వాత ఆయనకు ఊపిరి ఆడక మొత్తం ఫేస్ మొత్తం బ్లూగా తయారైపోయి మొత్తం చాలా ఆవేశంగా పైకి తీసి చంపేసేటట్లు ఉన్నావు నన్ను. నేను బర్నింగ్ డిజైర్ అంటే ఏందని అడిగితే నువ్వేంది ఇట్లా చేస్తున్నావు అంటే, నువ్వు లోపల ఉన్నప్పుడు నీకేం కావాలనిపించింది అంటే గాలి కావాలనిపించింది, ఆక్సిజన్ కావాలని. ఆక్సిజన్ ఎట్లా కావాలనిపించింది? మామూలు కావాలనిపించింది, అలాంటి లేకపోతే చచ్చిపోతే అనిపించిందా? లేకపోతే ఆ విధంగా కోరిక ఉంటేనే నువ్వు ఎప్పుడైనా కూడా సాధిస్తావు అని చెప్పినాడంట. మనకందరికీ అటువంటి కోరికలు ఉన్నాయా లేదా? ఇప్పుడు డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, కలెక్టర్ కావాలన్నా కూడా మనకు అటువంటి డిజైర్ ఉంటేనే మనం సాధించగలం. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, మనం ఎప్పుడూ ఎవరితోనా పోటీ పడకూడదు, ఎవరితోనా పోల్చుకోకూడదు. ఇప్పుడు చరణ్ నేను పోల్చుకున్నాను అనుకో, నవ్వుతారు. చరణ్కి ఉన్న బ్యాక్గ్రౌండ్ కానీ ఆయనకున్న నాలెడ్జ్ కానీ, ఈరోజు ఆయన మొత్తం టీచర్స్కే ఉన్నారు కదా, టీచర్స్కే ట్రైనింగ్ ఇస్తాడు, తెలుసు కదా మీకు. ఈజ్ ఎ రిసోర్స్ పర్సన్. కానీ నేను ఆయనలాగా ట్రైనింగ్ ఇవ్వాలంటే ఇస్తానా, నేను నాలాగా ట్రైనింగ్ ఇస్తానా? అంతే. ఆయనకున్న ప్రత్యేకత ఆయనకుంటుంది, నాకున్న ప్రత్యేకత నాకుంటుంది. అంతేగాని ఇద్దరం మేము కంపేర్ చేసుకోలేము. అట్లే మనకున్నటువంటి ఇప్పుడు కొంతమంది, నేను చరణ్కి 3 సార్లు చదివితే నేర్చేసుకుంటాడు ఏ కాన్సెప్ట్ అన్నా, కానీ నాకు 6 సార్లు చదివితే కానీ రాదు. ఇప్పుడు నేను 6 సార్లు చదవాలా, 3 సార్లు చదవాలా? అంతే కదా. ఆయనకు 3 సార్లు చదివింది కాబట్టి నేను వదిలేస్తా అంటే ఎవరు నష్టపోయేది? నేనే. వచ్చేంత వరకు చదవాల్సిందే. ఎందుకు? నేను ఎప్పుడైతే కంపేర్ చేసుకోనో అప్పుడు నా గురించి నాకు తెలుసు కాబట్టి నేను చేసే ప్రయత్నం ఉంటుంది. ఫస్ట్ థింగ్ యాటిట్యూడ్ ఉండాలా మనకి, సెకండ్ థింగ్ బర్నింగ్ డిజైర్ ఉండాలా, థర్డ్ థింగ్ కమ్యూనికేషను, కమిట్మెంట్ ఉండాలి. మనలోన ఎంతమంది మంచిగా మాట్లాడతాం అందరితోనా? ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు ఆడ. అయిపోయిందా మేడం? రెడ్ డ్రెస్ మ్యామ్. మనం మాట్లాడతాం అందరితోనా? మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడాలా, చెడుగా మాట్లాడాలా? మంచిగా అంటే ఏం మాట్లాడాలా? ఎక్కువ మాట్లాడాలా, తక్కువ మాట్లాడాలా? ఎగ్జామ్స్ టైంలో ఎక్కువ మాట్లాడాలా, తక్కువ మాట్లాడాలా? ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఏదన్నా మాట్లాడితే కూడా ఏం చేయాలంటే, నాకు నేర్పించింది ఏంటంటే, ఇది తన దగ్గర నుంచి నేర్చుకున్నా. సారు ఇంతకుముందు లింగయ్య సార్ కూడా నాకు అదే చెప్పినాడు. సార్ సింపుల్ సార్, మనం బాగా నేర్చుకోవాలంటే ఒక సూత్రాన్ని గుర్తుపెట్టుకుని అన్నాడు. సార్ ఏం సార్ అని అడిగినా, మనకి వచ్చిన విషయాన్ని వేరే వాళ్ళకి చెప్పితే మనకి బాగా గుర్తుండిపోతుంది. మనకు ఒక కాన్సెప్ట్ తెలుసు,
ఆ కాన్సెప్ట్ వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకి మంచిగా గుర్తుంటుందా? అందుకే మనకి ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు వేరే వాళ్ళతో మాట్లాడాలంటే సబ్జెక్ట్ గురించే మాట్లాడాలి. వాళ్ళకి వీలైతే ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయాలి. లేదు అట్లా ఎవరు లేరంటే మనం నేర్చుకున్న దాన్ని రాసే ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి ఆటోమేటిక్గానే మన మైండ్లో ఉండిపోతుంది. సో మన కమ్యూనికేషన్ అనేది వీలైనంత వరకు నెగిటివ్ కమ్యూనికేట్ చేసే వాళ్ళ దగ్గర అస్సలు ఉండొద్దండి. అట్లా మీరు కూడా మీ జీవితంలో ఏదైనా సాధించుకున్నప్పుడు చుట్టుపక్కల నెగిటివ్ మాటలు చాలామంది ఉంటారు. దయచేసి ఎగ్జామ్స్ ముందు నెగిటివ్గా మాట్లాడొద్దండి. అయ్యో నువ్వు ఇది చదువుకోలేదా, అరే మీతేం తెలీదా, నీకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇదే ఇంపార్టెంట్ అంట, ఆల్డిహైడ్స్ తెలీదా అంటే బాటనీలో రెటిక్యులేట్ వెనేషన్ ఇంకోటి ఏదో ఉంటుంది, అబ్బా చూడు అది నాకు రాదే అంటే అయిపోయాయి. కాబట్టి ఇట్లా నెగిటివ్ మాట్లాడినా అనుకోండి, నెగిటివ్ మాట్లాడితే కష్టం అవుతుంది. మీరు అక్కడ పోయిన తర్వాత మనం ఏమైనా నేర్చుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఎగ్జామ్ ముందు ఏమైనా నేర్చుకుంటామా? అప్పుడు మనం ఎప్పుడైతే నెగిటివ్ మాట్లాడతామో ఎగ్జామ్ ముందు మనకి నేర్చుకున్నా కూడా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకోసమే ఎగ్జామ్ ముందు గంట వరకు ఎవరితోనా ఏమి మాట్లాడుకోకుండా ఉండడమే బెటరు. మనకు వచ్చిన విషయాల్ని మనం ఫోకస్డ్గా పోయి రాస్తే ఈజీగా మనకి మంచి మార్కులు వస్తాయి. ఎందుకంటే మీరు అంతా కష్టపడి ఉంటారు కదా, ఒక సంవత్సరం మొత్తం కష్టపడతారు కదా. అంటే ఎగ్జామ్స్ ముందు మాత్రము మనం ఎవరితో కూడా కమ్యూనికేట్ చేసినప్పుడు పాజిటివ్గానే కమ్యూనికేట్ చేయాలి. ఇది వస్తుందా, నువ్వు రాయగలవు, నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు, నువ్వు మంచిగా చదువుతావు, ఇవే చెప్పాలి తప్ప నీ మొహానికి నువ్వు పాస్ అవుతావా అని ఎప్పుడు కూడా అనకూడదు. చరణ్ కూడా అంటారు, గవర్నమెంట్ స్కూల్లో బాగానే చదువుతారా సార్ అని అడిగినా, అంటే భలేవాళ్ళే సార్ మీరు అట్లా అంటారు ఏం సార్, రండి సార్ మా స్కూల్కి అన్నాడు ఆయన అన్నందుకే నేను వచ్చిన. సార్ మా స్కూల్ పిల్లల్లో ఉన్నంత డిసిప్లిన్ మీరు ఏ స్కూల్లో చూడన్నారు. అవునా కదా, చూసిన తర్వాత కరెక్ట్ అనిపించదు. ఒకసారి కెన్ యూ క్లాప్ ఫర్ ఆల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఒక 10 నిమిషాలు ఇట్లా కూర్చొని ఉండే లోపల అప్పుడే రకరకాలుగా ఇబ్బందులు పడేటోళ్ళు ఉంటారు. కానీ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది నేను మాట్లాడబట్టి. మీరు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఇదే ఫోకస్, ఇదే ఏకాగ్రత మీ లైఫ్లో ఉందనుకోండి, మీరు ఏది కావాలంటే అది సాధిస్తారా, సాధించలేరా? ఓకే, సో ఏ ఫర్ యాటిట్యూడ్, బి ఫర్ ఏంది, బర్నింగ్ డిజైర్. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ చెప్పారు మనం. ఎక్సలెంట్ సార్. చరణ్ సార్ అంటుండు, వాళ్ళు ఎల్కేజీకి వెళ్ళిపోయింది సార్ అంటుండు. సో ఏ ఫర్ యాటిట్యూడ్ ఉండాలి, మంచి ఆలోచనలు ఉండాలి. మనసు మంచిదైతే జీవితం బాగుంటుంది. మనసుని మార్చుకోగలిగితే మన జీవితాన్ని మార్చుకోగలము. కాబట్టి డబ్బు వల్ల జీవితం బాగుపడుతున్నాను. ఇంకొక మాట కూడా చెప్తున్నాను, వస్తే దారిలో వస్తున్నాం కదా, ఆయన ఒక కబుర్లు చెప్తున్నాడు నాకు, సార్ మా ఊర్లోనా దొర ఉండే సార్, ఆ దొర ఇంత తెలుసా ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టినాడు ఏంది అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత వింటా ఉన్నా, ఇంకా చెప్తున్నాడు కదా అనేసి, వాళ్ళ పిల్లలు ఉన్నారు సార్, వేస్ట్ గాళ్ళు ఉన్నట్టున్నారు సార్, మొత్తం నాశనం చేసినారు సార్ అన్నాడు. నాకు ఇది షాక్ అనిపించింది. అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లల జీవితాలు ఎవరు నాశనం చేసినారో, దొర నాశనం చేసినాడో వాళ్ళు నాశనం చేసుకున్నారా? అంతే. కాబట్టి మన జీవితం మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, మన ఆలోచన మన చేతుల్లో ఉంటుంది కాబట్టి, మనం ఫోకస్డ్గా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే. మీకు తెలుసు కదా చిన్నప్పటి నుంచి ఆ ఎక్స్పెరిమెంట్ ఏదో ఉంటుంది పైన, అది ఏమంటారు సార్, గ్లాస్ ఒకటి ఉంటుంది, మ్యాగ్నిఫైయింగ్ గ్లాసు, పేపర్ పెడతారు, పేపర్ పెట్టిన తర్వాత కొంచెంసేపు అయిన తర్వాత ఎండలో పెడితే అది ఏమవుతుంది, బర్న్ అవుతుంది. అదే పోయి నువ్వు ఎండలో నిలబడితే బర్న్ అవుతాం మనం. అదే అది తీసుకొని అది పెడితే మంట వస్తుంది. అంటే ఎందుకు అంత ఫోకస్, మొత్తం ఆ యొక్క సూర్యకిరణాలన్నీ కూడా ఒక్కటే దగ్గర ఫోకస్ అవుతాయి కాబట్టి ఫిజిక్స్ అని చూస్తే నాకు ఫిజిక్స్ అంటే భయం, అందుకే నేను ఇంగ్లీష్ తీసుకున్నాను సార్. అయితే ఫిజిక్స్ సార్ ఒకటి చెప్పినాడు, ఇప్పుడు కూడా గుర్తు. సారు ఐరన్ ఉంటుంది కదా, ఐరన్ రాడ్, ఈ రాడ్ని కూడా మ్యాగ్నెట్ తయారు చేసి తెలుసా మీకు అంటే, నేను అన్నా నాకు తెలియదు సార్ అన్న అంటే చెప్పిండు, ఓ మ్యాగ్నెట్ తీసుకొచ్చిండు, అటువంటి ఐరన్ రాడ్ తీసుకొచ్చి మ్యాగ్నెట్ని ఐరన్ రాడ్ని రబ్ చేసిండు. రబ్ చేస్తే కొంత టైం అయిన తర్వాత ఏమైంది, ఐరన్ రాడ్ కూడా మ్యాగ్నెట్ లాగా. అట్లా సార్ మ్యాజిక్ సార్ అంటే, మ్యాజిక్ లేదేం లేదు, ఇది సైన్స్ అన్నాడు. ఏం సార్ అంటే, దీంట్లో ఉన్నటువంటి యాటమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉంటాయి. ఎప్పుడైతే మనం రబ్ చేసినామో ఆ యాటమ్స్ అన్నీ కూడా ఒకటే డైరెక్షన్లోకి అయినప్పుడు
మ్యాగ్నెటిక్ పవర్ వస్తుంది, అది కూడా మ్యాగ్నెట్ లాగా అవుతుంది. ఇప్పుడు మన లైఫ్లో కూడా మన ఆలోచనలన్నీ రకరకాల ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఆలోచనలన్నీ స్ట్రీమ్లైన్ చేసినట్లయితే మనం కూడా అద్భుతమైనటువంటి మ్యాగ్నెట్స్ లాగా తయారైచి మన సక్సెస్ని అట్రాక్ట్ చేయొచ్చు. మనం అవిని అలైన్ చేయాలా అవసరం లేదా? అలైన్ చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి? ఇది మనమే చేసుకోవాలి. వేరే వాళ్ళు ఎవరో వచ్చి ఏదో చేస్తారని చూసి మనం మోసపోకూడదు. టీచర్లు ఎంతసేపు ఉన్నా కూడా మనకు గైడెన్స్ ఇస్తారు, కానీ మారాల్సింది మాత్రం మనమే. కాబట్టి ప్రతిరోజు పొద్దున్న లేస్తేనే అసలు రేపు నేను ఏం చేయాలనేది రాత్రి పడుకునే ముందే మీకు ప్లాన్ ఉండాలి. ఎన్ని రోజులు ఎగ్జామ్స్ టైం ఉంది, ఏ సబ్జెక్ట్ ఎంత టైం మనం చదువుకోవాలి, ఏ సబ్జెక్ట్లో మనం వీక్ ఉన్నామో ఆ సబ్జెక్ట్లోన ఎట్లా ఫోకస్ చేయాలి అనేది కూడా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు మనం చేయగలం. సో యాటిట్యూడ్ మనం మంచిగా ఉండాలి, బర్నింగ్ డిజైర్ అనేది మనకు ఉండాలి. తర్వాత మన పైన మనకి బిలీఫ్ ఉండాలి. నమ్మకం ఇంపార్టెంటే లేదా? ఎవరిపైన ఉండాలి నమ్మకం? నమ్మకమే జీవితాన్ని మార్చేస్తుంది. మన పైన మనకి నమ్మకం లేకపోతే మనం కూడా ఏం చేయలేం. వేరే వాళ్ళని నమ్మిన నమ్మకపైన మిమ్మల్ని మీరు నమ్మండి. చాలామంది రకరకాలుగా చెప్తారు, నువ్వు చేయలేవు, అది చేయలేవు, ఇది చేయలేవు, నీకు రాదు అనేసి. వాళ్ళు చెప్తేది కాదు కదా. అంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు చెప్పే విషయాలన్నీ కరెక్ట్ ఉంటాయా? ఉండకపోవచ్చు. అందుకే నీ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు నమ్ముకుంటావో, నమ్మకం ఒక్కటే మీ జీవితాన్ని సక్సెస్ చేయాలన్నా ఫెయిల్యూర్ అయినా కూడా నీ పైన ఉన్నటువంటి నమ్మకమే చాలా ఇంపార్టెంట్. ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. చాలామంది అంటారు, సార్ పాజిటివ్గా ఆలోచన చేస్తే సక్సెస్ అవుతారా అని. పాజిటివ్గా ఆలోచన చేస్తే 2 ఆప్షన్స్ ఉంటాయి, సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నెగిటివ్ ఆలోచన చేస్తే మాత్రం ఫెయిల్యూరే. ఎందుకంటే నెగిటివ్ ఆలోచన చేసే వాళ్ళు ప్రయత్నం కూడా చేయరు కదా. పాజిటివ్గా ఆలోచన చేసే వాళ్ళు కనీసం ప్రయత్నం అన్నా చేస్తారు. అదే నెగిటివ్ ఆలోచన చేసే వాళ్ళు ఆ ప్రయత్నం కూడా చేయరు. కాబట్టి మన జీవితంలో మనం ఏదైనా సాధించాలంటే మన పైన మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఎలా వస్తుంది? మన నమ్మకం చుట్టుపక్కల ఉన్న వాళ్ళని బట్టే వస్తుంది మళ్ళీ నమ్మకం. అందుకే ఆ నమ్మకం ఒక్కటి మారితే మన జీవితం మారుతుందనేది మనం దృఢంగా నమ్మినట్లయితే మన జీవితంలో వచ్చే ఆలోచనలన్నీ కూడా మన పైన మీరు ఒకసారి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు సాధించేటటువంటి విజయాలు ఒకసారి మీరు గుర్తెచ్చుకోండి. మనకి ఒక్కొక్కసారి మన మైండ్ ఎట్లా పనిచేస్తుందంటే ఎక్కువ సక్సెస్లు చూపిస్తుందా, నెగిటివ్లు చూపిస్తుందా? నెగిటివ్సే, ఫెయిల్యూర్సే చూపిస్తుంటుంది. అప్పుడప్పుడు పొరపాటున నాకు తెలిసి చాలామంది 95% టీచర్స్ కూడా పాజిటివ్గానే మాట్లాడుతారు. మీలో ఉన్నటువంటి ప్లస్లే చెప్తుంటారు. ఆ ప్లస్ని మనం కూడా గ్రహించాలి. మనం ఏమేమి సాధించినప్పటి వరకు అప్పుడప్పుడు అడుగుతా, నువ్వు ఏమేమి సాధించినంత వరకు అంటే, సార్ నేనే సార్ అంటారు. ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ అయిపోయింది, థర్డ్ క్లాస్ అయిపోయింది. ఈరోజు మీరు 11th 12th అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, జూనియర్ ఇంటరు, సీనియర్ ఇంటర్ వరకు వచ్చినారంటే ఎన్ని సక్సెస్లు దాటి వచ్చినారు మీరు. ప్లస్ ఈ సక్సెస్ అన్నీ వచ్చినప్పుడు ప్రతిసారి మీకు ఒక ఛాలెంజ్ ఉంటుంది, ప్రతిసారి ఒక సబ్జెక్ట్ ఛాలెంజ్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ ఛాలెంజింగ్గా తీసుకొని మీరు పాస్ అయి ఉంటారు. కొన్ని సబ్జెక్టులు అయితే మంచి మార్కులు వచ్చి ఉంటాయి, కొన్ని సబ్జెక్టులు అయితే మీరు పాస్ కావడమే కష్టం అనుకుంటారు, కానీ పాస్ అయి ఉంటారు. కానీ ఇవన్నీ కూడా మనము ఎప్పుడైతే మనకి ప్రతిరోజు కూడా మనలో ఉన్నటువంటి విజయాల్ని మనం ఎప్పుడు కూడా నెమరు వేసుకోవాలి. ఎప్పుడైతే అపజయాలని నెమరు వేసుకుంటున్నాం అనుకోండి, ఎప్పుడైతే అపజయాల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాం అనుకోండి, ఏమవుతుంది మనకి ఎప్పుడు మనకి చాట్ జీపీటీ అని వచ్చింది తెలుసా మీకు? చాట్ జీపీటీలోన మనకి ఏ ఆన్సర్, ఏ క్వశ్చన్ ఇచ్చినా కూడా ఆన్సర్ ఇస్తుంది. అది ఇస్తుందా? ఒకసారి క్వశ్చన్ అడగండి దాన్ని, నా జీవితంలో రేపు ఎలా ఉండిపోతుందని అడగండి. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్ అని చెప్తుంది. ఎందుకంటే చాట్ జీపీటీ కంటే మన జీపీటీ ఇంపార్టెంట్, మన గూగుల్ మ్యాప్ ఇంపార్టెంట్, మన సొంత ప్లాన్ అవసరం. మనం ఎప్పుడైతే మన సొంత ప్లాను, మన బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు చాట్ జీపీటీ కూడా మిగతా వెబ్సైట్ నుంచి కూడా తీసిచ్చేది. వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ లేకపోతే ఇది ఇస్తుందా? ఇవ్వదు. అట్లే మన లైఫ్లో కూడా మన దగ్గర పాజిటివ్గా ఎక్కువ ఉంటే మన జీపీటీ పాజిటివ్ ఎక్కువ విషయాలు చెప్తుందా, నెగిటివ్ చెప్తుందా? పాజిటివ్. అందుకే మన లైఫ్లో కూడా ఎక్కువ పాజిటివ్ గురించి ఆలోచన చేసి పాజిటివ్ ఆలోచనల గురించి మనం చేస్తేనే బాగుంటుంది. మన లైఫ్ అనేది ఒకప్పుడు ఏంటంటే చాలా చిన్న ప్రపంచము, చాలా తక్కువ జాబ్స్, చాలా తక్కువ అవకాశాలు ఉండేవి. ఇప్పుడే చూశాను లింగయ్య సారు, ఈజ్ ది గాట్ బెస్ట్ టీచర్ అవార్డ్ అండ్ ఆల్సో హీ స్పెషలైజేషన్ ఈజ్ ఇన్ రోబోటిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. అసలు ఈరోజు రోబోటిక్స్లో ఉన్నటువంటి స్టేట్ లెవెల్లో రిసోర్స్ పర్సన్ లింగయ్య సార్. కెన్ యూ గివ్ రోబోటిక్స్ ఐడియా ఉందా? ఇది సరిపోదు, ఇది సరిపోతుందా?
థ్యాంక్ యూ. ఓకే, సో రోబోటిక్స్ ఇప్పుడు మనకి కెరియర్లోనే చాలా అవకాశాలు ఉన్నాయి మనకి. ఒక్కొక్కటి చెప్తాను. ఫస్ట్ విల్ టేక్ సిఈసి అంటే నాకు చాలా ఇష్టం. అందుకే సార్ని అడిగిన సార్ సిఈసి పిల్లలు ఉన్నారా మీద? సిఈసి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. ఈ సిఈసి వాళ్ళకి మిగతా వాళ్ళందరూ క్లాప్స్ కొడతారు ఒకసారి, గట్టి కొట్టాలి క్లాప్స్ ఏది కొట్టినాడు. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకు ఇష్టం అనేది చెప్తాను. ఎందుకు ఇష్టం అంటే ఈరోజు సమాజం బాగుండాలంటే సివిక్స్ లేకపోతే జీవితమే లేదు. సివిక్స్ లేకపోతే ఈరోజు మనకి నిన్న ఎలక్షన్స్ అయినాయి. ఏమి ఎలక్షన్స్ అయినాయి? మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయినాయి కదా. ఈ ఎలక్షన్స్లోన దేని ప్రకారం ఎలక్షన్స్ జరుగుతాయి? మనకు ఒకటి రాసినారు, అంబేద్కర్ ఏదో రాసినాడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ సివిక్స్లో భాగమే. జీవితం ప్రపంచం మొత్తం ఎకనామిక్స్ లేకపోతే ఏం లేదు. బడ్జెట్ తెలుసా మీకు? బడ్జెట్ లేకపోతే వాళ్ళకి మీకు స్కాలర్షిప్స్ రావాలన్నా వద్దన్నా ఏదన్నా కూడా సెంట్రల్ బడ్జెట్ లేదా స్టేట్ బడ్జెట్. ఈరోజు మనకి ఈ మోడల్ స్కూల్ కూడా బడ్జెట్లో ఉన్నటువంటి ఒక అంశమే. ఫస్ట్ 5 years పంచవార్షిక ప్రణాళిక అని ఉండేది, ఇప్పుడు నీతి ఆయోగ్ కింద చేసి డూయింగ్. ఇవన్నీ కూడా సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ స్టూడెంట్సే. ఈరోజు ఏ బిజినెస్ జరగాలన్నా ఎలా జరగాలన్నాడో ఈరోజు చార్టెడ్ అకౌంటెంట్స్ లేక ఈరోజు కొత్తగా ట్యాక్స్ సిస్టమ్ చేసినారు. ఒకప్పుడు మనకి ట్యాక్సేషన్ అనేది ఉండేది, ఇప్పుడు జిఎస్టీ వచ్చింది. తెలుసు కదా జిఎస్టీ అంటే ఏంది? గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఈ సిస్టమ్ అంతా కూడా వీటిని మేనేజ్ చేయడానికి ఇప్పుడు తగినంత మంది చార్టెడ్ అకౌంటెంట్స్ లేరు. వీళ్ళందరూ కూడా సిఈసి చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి వీళ్ళకి. ఏమేం చేయొచ్చు? వాళ్ళకు బిఏ చేయొచ్చు, బీకామ్ చేయొచ్చు, ఇంకా బీబీఏ చేయొచ్చు. ఈ కోర్సులన్నీ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత దే కెన్ రైట్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్స్. యూపీఎస్సి తెలుసా మీకు? ఐడియా ఉందా? సెంట్రల్ గవర్నమెంటు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ రాయొచ్చు. స్టేట్ గవర్నమెంటు గ్రూప్ 1, గ్రూప్ 2 ఆఫీసర్స్, గ్రూప్ 3 ఆఫీసర్స్, ప్లస్ ఎన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్ ఉంటే అన్ని రకాల గవర్నమెంట్ జాబ్స్కి చాలా దానికి డిగ్రీ ఈజ్ ది క్వాలిఫికేషన్. అట్లే బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. సార్ని అడిగిన, సార్ బైపీసీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు మీ కాలేజీలో, అలా ఎలా అని అడిగిన. సార్ ఆన్సర్ చెప్పిండు, కానీ మేము మీ దగ్గర తెలుసుకుందాం అనుకున్నా. బైపీసీ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వెరీ గుడ్. మీరందరూ బైపీసీ ఎందుకు తీసుకున్నారు? ప్రతి కాలేజీలో ఒకప్పుడు ఎంపీసీ వాళ్ళు ఎక్కువ ఉండేటోళ్ళు, బైపీసీ వాళ్ళు తక్కువ ఉండేటోళ్ళు. ఈసారి బైపీసీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకు బైపీసీ ఎక్కువ తీసుకున్నారు? లాంగ్ టర్మా? డాక్టరా? బైపీసీ ఎందుకు తీసుకున్నారు? హాయ్ అంటాను, హలో అని అంటున్నారు. హాయ్, హలో, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎవరో ఒకరు లేచి చెప్పండి, ఎందుకు తీసుకున్నాను బైపీసీ? నాకు సైన్స్ అంటే ఇష్టం. వెరీ గుడ్. ఇంకా ఆమెకి ఇష్టం కాబట్టి తీసుకెళ్ళి. ఇంకెవరన్నా? అంతేనా? నువ్వు బైపీసీనా ఎంపీసీనా? బైపీసీనే కదా. లే, ఆమె బైపీసీ ఎందుకు చేస్తున్నాను? ఏం పేరు నీ పేరు? వాట్స్ యువర్ నేమ్? వెరీ గుడ్, నర్సింగ్. మీకు తెలుసా కరోనా టైంలోన ఎవరన్నా బతికి బయటపడ్డారంటే నర్సులు లేకపోతే పరిస్థితి ఏంటి? వెరీ గుడ్, గివ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హర్. ఇంకా ఎవరన్నా బైపీసీ ఎందుకు తీసుకున్నారు? అయితే సార్ ఏం చెప్పినాడంటే, నాకు చెప్పొచ్చా సార్ మీ పర్మిషన్? లింగయ్య సార్ ఒక మాట చెప్పిండు, రాసి చెప్పిండు నాకు, ఎందుకు బైపీసీ ఎక్కువ తీసుకుంటా అంటే కాపాడడానికి. సార్ కూడా అదే చెప్పిండు. సార్ ఈరోజు మనుషుల్ని కాపాడడానికి సరిపోయినటువంటి డాక్టర్స్ లేరు. మనకి అదృష్టం ఏంటంటే లాస్ట్ 2 yearsలో మెడికల్ కాలేజీలు పెరిగినాయి, సీట్లు కూడా పెరిగినాయి. కాబట్టి మనకు కావాల్సిన డాక్టర్స్ వీళ్ళు పేదవాళ్ళు ఎక్కువ మంది డాక్టర్స్ అయితే మంచిది. కాబట్టి ఎందుకు పేదవాళ్ళు ఎక్కువ మంది డాక్టర్స్ అయితే మంచిది? వాళ్ళు మళ్ళా పేదవాళ్ళకి సర్వీస్ చేస్తారు. డబ్బున్న వాళ్ళు డాక్టర్ అయితే ఏం చేస్తారు? డబ్బులు ఎక్కువ సంపాదించాలనేసి చూస్తారు. పేదవాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు కదా? సో
నౌ సిఈసి ఇస్ డన్. ఇప్పుడు బైపీసీ చేసినటువంటి స్టూడెంట్స్కి అయితే చాలా అవకాశాలు ఉన్నాయి. మీకు ఎంతమంది తెలుసు బైపీసీ చేసిన వాళ్ళు కూడా ఇంజనీర్లు కావాలి తెలుసా? ఇప్పుడు మన అనురాగ్ యూనివర్సిటీ అయితే వీ హ్యావ్ గాట్ బైపీసీ స్టూడెంట్స్ కెన్ డూ ఇంజనీరింగ్. వాళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది. నంబర్ 1 బైపీసీ చేసిన వాళ్ళు ఏ కోర్స్ జాయిన్ అవుతారు? ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏముంటుంది బైపీసీ అయిపోయిన తర్వాత? ఎంబీబీఎస్. నెక్స్ట్ పీజీ తర్వాత ఎంబీబీఎస్ఆ? పీజీ ఎందుకు వచ్చింది ఏం అడుగుతుంది, సమాధానం తర్వాత ఎప్పుడు చెప్తాలేము. ఎంబీబీఎస్ చేయొచ్చు. తర్వాత ఎంబీబీఎస్లో కూడా మనకి డాక్టర్స్లో కూడా హోమియోపతి డాక్టర్స్, అలోపతి డాక్టర్స్, ఆయుర్వేదిక్ డాక్టర్స్, ఓకే, ఆయుష్ ఉన్నాయి కదా, ఆయుర్వేదిక్, యునాని అవన్నీ కూడా చేయొచ్చు. వాటితో పాటు నర్సింగ్ చేయొచ్చు, అగ్రికల్చర్ చేయొచ్చు, వెటనరీ చేయొచ్చు, ఫిషరీస్ చేయొచ్చు. ఎన్ని కోర్సులు కావాలంటే అన్ని కోర్సులు చేయొచ్చు. హలో హలో మీరిద్దరు మాట్లాడడం మానేస్తే బెటర్. తర్వాత ఎంపీసీ వాళ్ళు కూడా ఏ కోర్సు కావాలంటే ఆ కోర్సు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్లో అయితే ఈరోజు ఉన్నన్ని బ్రాంచ్లు సార్ చెప్పినటువంటి ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, రోబోటిక్స్, మెకానికల్, సివిల్, ఇప్పుడైతే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అయితే లెక్కలేనన్ని స్పెషలైజేషన్స్ వచ్చినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విత్ మెషిన్ లెర్నింగు, తర్వాత డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, చాలా బ్రాంచ్లు, చాలా స్పెషలైజేషన్స్ వచ్చినాయి. కాబట్టి మీకు ఏ కోర్సు కావాలా ఏంది అనేది మీరు ముందే డిసైడ్ చేసుకున్నట్లయితే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ. చాలామంది నన్ను ఒక క్వశ్చన్ అడుగుతారు, సార్ ఏ కోర్స్ చేస్తే బాగుంటుంది అనేసి. అయితే సైకాలజీలో ఒక లెసన్ ఉంటుంది ఏజీ గార్డ్నర్ది, ఏదో థియరీ ఉంటుంది సార్, మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ. మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో ఏజీ గార్డ్నర్ అనే శాస్త్రవేత్త, సోషల్ సైంటిస్ట్ ఏం చెప్తాడంటే, సైకాలజిస్టు, ప్రతి ఒక్కరికి ఒక ఇంటెలిజెన్స్ అనేది, డామినేషన్ అనేది ఉంటుంది. ఇంటెలిజెన్స్ అంటే లాజికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంతమందికి స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంతమంది మ్యూజిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, కొంతమందికి న్యూమరికల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఏ ఇంటెలిజెన్స్ ఉంటే ఆ ఇంటెలిజెన్స్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తే వాళ్ళు దే కెన్ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ దేర్ అని. కాబట్టి ఈ కోర్సు బాగుంటుంది, ఈ కోర్సు బాగుంటుంది అనేది ఉంటుంది. ఏ కోర్స్ అయినా కూడా బెస్ట్ కోర్సే ఉంటుంది. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఎంపీసీ స్టూడెంట్స్. ఐ కవర్డ్ సిఈసి, బైపీసీ అండ్ ఎంపీసీ. అందరూ కూడా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 2 గ్యారంటీగా రాసుకోవచ్చు. ఒకటి సివిల్ సర్వీసెస్, ఆల్ ఇండియా సర్వీసెస్, అవి రెవెన్యూ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐఏఎస్, ఐపీఎస్, ఇవన్నీ కూడా వీ హ్యావ్ మెనీ. వీటన్నిటితో పాటు మనకి ఇప్పుడు జాబ్స్ చాలా సెక్టార్స్లో ఉన్నాయి. పబ్లిక్ సెక్టార్స్ అయినటువంటి, ప్రైవేట్ సెక్టర్ అయినటువంటి, బ్యాంకింగ్ సెక్టర్స్, రైల్వే సెక్టర్స్, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ జాబ్స్ చాలా ఉన్నాయి. కానీ జాబ్ రావాలి అంటే మన దగ్గర స్కిల్ ఉండాలి. ఎవరికైనా జాబ్ ఇస్తారా? స్కిల్ ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఏ డాక్టర్ అయినా కూడా బాగా సంపాదిస్తారా? స్కిల్ ఉన్న డాక్టరే బాగా సంపాదిస్తారా? ఏ ఇంజనీర్ అయినా బాగా సంపాదిస్తారా? స్కిల్ ఉన్న ఇంజనీరే బాగా సంపాదిస్తారా? ఏ ఆఫీసర్ అయినా బాగా సంపాదిస్తారా? స్కిల్ ఉన్న ఆఫీసరే బాగా సంపాదిస్తారా? నీతిగా నిజాయితీగా ఉండాలా, ఎట్లా అంటే అట్లా డబ్బులు సంపాదించాలా? ఎందుకు నీతి నిజాయితీగా ఎందుకు ఉండాలి? నీతి నిజాయితీగా ఎందుకు ఉండాలి? నీతి నిజాయితీగా లేకపోతే, ఉదాహరణకి బిల్డింగ్ కట్టించినటువంటి ఒక సివిల్ ఇంజనీరు నీతి నిజాయితీగా లేకపోతే, బిల్డింగ్ కూలిపోతే మన ప్రాణాలు ఏమవుతాయి? ఒక బ్రిడ్జ్ కట్టినారు అనుకోండి, సివిల్ ఇంజనీర్ సరిగ్గా నీతి నిజాయితీ లేకపోతే కొలాప్స్ అవుతుంది. ఒక డాక్టర్ నీతి నిజాయితీగా లేకుండా అన్ని రకాలుగా కాపీ కొట్టి పాస్ అయినాడు అనుకో డాక్టరు, ఏమవుతా పేషెంట్ పరిస్థితి ఎట్లుంటుంది? పోతాడు. అందుకే మన జీవితం పోతారు, ఆమె పోతాడు కాదు సార్, పోతారు అంటుంది. ఓకే, మనకి మన లైఫ్లో సక్సెస్ కావాలంటే అన్నిటితో పాటు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే నీతి నిజాయితీగా ఉండడం. ఎంతమంది నమ్ముతారు నీతి నిజాయితీగా ఉండాలని? చేతులతో. ఓకే, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్. నీతి నిజాయితీగా ఉండడం అంటే మనం చెప్పిన మాటను మనం పాటించడం కూడా. మీరందరూ చదువుకుంటారా అంటే ఏం చెప్తారు టీచర్స్కి? అని చెప్తేనే సరిపోదు, ఏం చేయాలా? చదివి చూపించాలా. సార్ రేపు పొద్దున మీరు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చే ముందు వచ్చి, సార్ నాకు రిజల్ట్స్ వచ్చిందని కాదు,
ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే వచ్చి సార్ నాకు ఇన్ని మార్కులు వస్తాయి, నేను ఈ సబ్జెక్ట్ ఇంత బాగా రాశాను సార్, మీరు ఈ సబ్జెక్ట్లో ఈ మార్కులు ఈ పాయింట్స్ చెప్పినారు, ఈ పాయింట్సే మమ్మల్ని అడిగినారు, ఇవన్నీ నేను బాగా చదువుకున్నాను చెప్పాలి. తర్వాత మళ్ళీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా వచ్చి వాళ్ళకి చెప్పి వాళ్ళ టీచర్లు ఇంపార్టెంటా లేదా మన లైఫ్లోనా? ఈరోజు నాకు టీచరే లేకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేటోని కాదు. అన్ని జనరేషన్స్ని తయారు చేసే జనరేషన్ ఎవరైనా ఏదైనా ప్రొఫెషన్ ఉందంటే ఒక టీచింగ్ ప్రొఫెషన్ మాత్రమే. ఇప్పుడు సార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, డాక్టర్లని, ఇంజనీర్లని, కలెక్టర్లని, ఐఏఎస్, ఐఎఫ్ఎస్, లా, మర్చిపోయిన ఐ ఫర్గాట్ అబౌట్ లా ఆల్సో. ఈరోజు రేపు లా కూడా దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ లా. క్లాట్ ఎగ్జామ్ రాసి యూ కెన్ బికమ్ లాలో కూడా చాలా స్పెషలైజేషన్స్ వచ్చినాయి ఇప్పుడు. సో యూ కెన్ గో హెడ్ అండ్ డూ ద థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. సో కెన్ యూ ఆల్ క్లాప్ ఫర్ ఆల్ యువర్ టీచర్స్ వన్స్. మనకి థ్యాంక్ యూ. ఇప్పుడు క్లాప్స్ కొట్టినాము, కానీ రేపు మీరు చదివిన తర్వాత మీరు కూడా మంచి ఎంతమంది టీచర్లు కావాలనుకుంటున్నారు ఇక్కడ? వీళ్ళిద్దరికీ ఒకసారి క్లాప్స్ కొట్టండి. అంటే ఈ మాట అదే పనిగా అడిగిన, ఎందుకంటే ఏ స్కూల్కి వెళ్ళినా కూడా నేను క్వశ్చన్ అడుగుతా, ఎంతమంది టీచర్లు కావాలని. అందరేమో మంచి టీచర్లు కావాలని కోరుకుంటారు, టీచర్లు మాత్రం వాళ్ళు కాదు. కాబట్టి ఈ టీచింగ్ ప్రొఫెషన్ ఈజ్ అ నోబుల్ ప్రొఫెషన్. మీరందరూ కూడా డిగ్రీలు అయిన తర్వాత బీఈడీ చేసి, ఎంఈడీ చేసి యూ కెన్ బికమ్ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్, వైస్ ఛాన్సలర్స్, ఛాన్సలర్స్, రిజిస్ట్రార్స్, రెక్టార్స్, ఏమైనా కూడా టీచింగ్ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా వెళ్ళొచ్చు. సో లాస్ట్ we'll try to close this session with a small meditation. All of you sit properly. Keep your hands on your thighs and keep your spine erect. Okay? So close your eyes. Sit comfortably. మీ చేతిలో మంచి పని చేస్తున్నారు. ఏంటంటే సారు వాళ్ళు ఏం డిస్టర్బెన్స్ లేకుండా, పెన్ను పేపర్ లేకుండా మంచి పని చేస్తున్నారు సార్. ఏక సంతాగ్రహులు కాబట్టి వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు నేను చెప్పే మాటలు తప్ప ఇంకేమీ వినపడవు మీకు. నేను చెప్పే మాటలనే మీరు ఫాలో కావాలి. నేను చెప్పిన తర్వాతే కళ్ళు ఓపెన్ చేయాలి. అంతవరకు కూడా కళ్ళు క్లోజ్ చేసుకొని ఉండండి. స్లోలీ బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్ ఫర్ 3 times. Whenever you are breathing in and breathing out, you are relaxing yourself. Breathe in and hold for 60 seconds, then breathe out. Breathe in and breathe out for some time. స్లోగా మీరు శ్వాస పీల్చుకొని వదులుతున్నప్పుడు మీరు చాలా రిలాక్స్గా ఫీల్ అవుతారు. ఒక 10 times బ్రీద్ ఇన్ అండ్ బ్రీద్ అవుట్. మీరందరూ కూడా మీరు శ్వాస తీసుకుని వెళ్తున్నప్పుడు మీలో అది స్లోగా రిలాక్స్ అవుతున్నట్టు మీరు ఫీల్ అవ్వండి. మీరందరూ కూడా తల భాగం నుంచి లెగ్ భాగం వరకు రిలాక్స్ అయ్యే టెక్నిక్ ఒకటి మనం చేస్తాం. ఫోర్ హెడ్ని టైట్ చేసి రిలీజ్ చేయండి. కీప్ ఆన్ బ్రీదింగ్ ఇన్ అండ్ బ్రీదింగ్ అవుట్. Whenever you are tightening your forehead muscles and relaxing, you are feeling a little bit relaxed. Next, you tighten your shoulder muscles and relax them. Do it 3 times. Then tighten your stomach muscles and release them. Do it for 3 times. And tighten your thigh muscles and relax them. Do it for 3 times. And tighten your leg muscles and feet. మీరందరూ ఇప్పుడు చాలా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నారు. మీరందరూ కూడా ఎప్పుడైనా కూడా ఏదైనా కూడా ఆనందం వచ్చినా, హ్యాపీగా ఉండాలన్నా మీకున్నటువంటి ఒక ప్రదేశంలో, ఏ ప్రదేశంలో అయితే మీరు కూర్చుంటారో ఆ ప్రదేశాన్ని ఊహించుకోండి.
అది మీ క్లాస్ రూమ్ అవ్వచ్చు, లేదా మీ ఇంట్లో ఒక రూమ్ అవ్వచ్చు, లేదా బయట గార్డెన్ అవ్వచ్చు. ఎక్కడైతే మీకు ప్రశాంతత ఉంటుందో ఆ ప్రశాంతతలో కూర్చున్నట్టుగా మీరందరూ కూడా ఊహించుకునే ప్రయత్నం చేయండి. మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూసే ప్రయత్నం చేయండి. మీరు అక్కడ ఉన్నటువంటి కలర్స్ కానీ ఆ టెక్స్చర్ కానీ అవన్నీ కూడా మీరందరూ కూడా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మనకు జరిగినటువంటి ఈ సెషన్లో జరిగినటువంటి మొట్టమొదటి అంశం మనం అనుకున్నాం ఆలోచనలు. మీరందరూ కూడా వస్తున్నటువంటి ఆలోచనల్లో మంచి ఆలోచనలు ఏ వస్తున్నాయి, చెడు ఆలోచనలు ఏ వస్తున్నాయి అనేది ఒకసారి అనలైజ్ చేయండి. ఏ ఆలోచనలు మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు, ఏ ఆలోచనలు మీరు వదిలేయాలనుకుంటున్నారు. ఎందుకంటే మీ ఆలోచనలు బట్టే మీ యొక్క అలవాట్లు ఉంటాయి కాబట్టి ఈ మంచి ఆలోచనలు ఏవి ముందుకు తీసుకెళ్ళాలి, చెడు ఆలోచనలు ఏ వదిలేయాలనేది మీరు ఆలోచన చేయండి. ఏదన్నా ఒక ఆలోచనని, చెడు ఆలోచనని వదిలేసే నిర్ణయం ఒకటి తీసుకోండి. మీరు అది నిద్ర లేకపోవడం కావచ్చు, లేదా మొబైల్ ఫోన్ కావచ్చు, లేదా చాటింగ్ కావచ్చు. ఏదో ఒక ఆలోచన, ఇది నాకు చెడు ఆలోచన, ఈ ఆలోచన లేదా ఈ అలవాటుని నేను మార్చుకోవాలి అటువంటి ఆలోచనని, ఏ అలవాటుని మీరు మార్చుకోవాలనుకుంటున్నారో ఒకసారి మీరు డిసైడ్ చేసుకోండి. రెండో అంశం మనం ఈరోజు డిస్కస్ చేసిన దాంట్లోన మన పైన మనకి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో మీరందరూ కూడా ఈరోజు బాగా కష్టపడి చదువుకున్నారు. అది జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ కావచ్చు, సెకండ్ ఇయర్ కావచ్చు, సిఈసి కావచ్చు, బైపీసీ కావచ్చు, ఎంపీసీ కావచ్చు. మీరు ఒకసారి చదువుకున్నటువంటి అంశాలన్నీ కూడా బాగా నేర్చుకున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. మీరు ఆ యొక్క లెసన్స్ అన్నీ కూడా మీకు బాగా వచ్చినట్టుగా విజువలైజ్ చేసుకోండి. అది మ్యాథమెటిక్స్ కావచ్చు, ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, సివిక్స్ కావచ్చు, ఎకనామిక్స్ కావచ్చు, కామర్స్ కావచ్చు. అవన్నీ కూడా మీరు బాగా చదువుకున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. మీరు అంతా బాగా చదువుకున్నారు, మీరు బాగా నేర్చుకున్నట్టుగా విజువలైజ్ చేసుకోండి. దాని తర్వాత మనం అనుకున్నాము ఈ బర్నింగ్ డిజైర్తోన మీరు ఏం కావాలనుకుంటున్నారు. అది ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, డాక్టరా, ఇంజనీరా, చార్టెడ్ అకౌంటెంటా, లాయరా, మీరు ఏ కోర్సు కావాలంటారు. ఇంజనీర్లో కూడా అది సివిలా, మెకానికలా, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్సా, సాఫ్ట్వేరా, హార్డ్వేరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, మెషిన్ లెర్నింగా, డేటా సైంటిస్టా, ఏది కావాలనుకుంటే అది మీరు ఏదైతే మీరు అవ్వాలనుకుంటున్నారో దాన్ని మీరందరూ కూడా ఆలోచన చేయండి. ఒక్కసారి మీరందరూ కూడా ఊహించుకోండి. ఆ యొక్క ఆలోచనని నిజమైనట్టుగా ఊహించుకోండి. అందరూ కూడా డాక్టర్ అయినటువంటి వాళ్ళు డాక్టర్ అయినట్టుగా, ఇంజనీర్ అయినటువంటి ఇంజనీర్ అయినట్టుగా, నర్సు కావాల్సినటువంటి నర్స్ అయినట్టుగా, ఐపీఎస్ ఆఫీసర్ కావాల్సినట్టు ఐపీఎస్ అయినట్టుగా, లేదా చార్టెడ్ అకౌంటెంట్ అయినట్టుగా మీరందరూ కూడా ఊహించుకోండి. మీరందరూ కూడా పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్లోనే మీకు అందరూ కూడా సన్మానం చేస్తున్నారు. ఆ మీటింగ్ సన్మానం కోసము మిమ్మల్ని మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా పిలిచారు. వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. మీరందరూ కూడా అక్కడ ఆలోచన చేస్తూ మీరు ఆ సన్మానం కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు డయాస్ పైన ఉన్నారు. అయితే ఆ సన్మానానికి మీ ఫ్రెండ్స్ ఎవరైతే సహకరించినారో, ఎవరైతే మీ సక్సెస్ కోసం ప్రయత్నం చేసినారో, ఒక ఫ్రెండ్ని, ఒక టీచర్ని, తర్వాత మీకు రిలేటివ్స్లో ఎవరైతే మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసినారో రిలేటివ్స్ని, మీ అమ్మని, మీ నాన్నని పిలిచారు. పెద్ద సన్మానంలోన వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడమని చెప్పారు. మీ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాడు, ఒకసారి వినే ప్రయత్నం చేయండి. మీ క్లోజ్ ఫ్రెండ్ మాట్లాడుతూ నువ్వు ఇంటర్మీడియట్ టైంలోన ఏ విధంగా చదువుకున్నావు, ఏ విధంగా ప్లాన్ చేసుకున్నావు, ఏ విధంగా సక్సెస్ అయినావు అనేది, నీకు ఇబ్బంది వచ్చినప్పుడు ఏ విధంగా ఇబ్బందిని ఓవర్కమ్ అయినావు అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. ఒకసారి వినే ప్రయత్నం చేయండి.
తర్వాత మీ యొక్క రిలేటివ్స్, అది అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా మామ కావచ్చు, ఎవరన్నా కూడా మీకు బాగా ఎప్పుడూ ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు వినే ప్రయత్నం చేయండి. తర్వాత మీ బెస్ట్ టీచర్, అది స్కూల్ టీచర్ కావచ్చు, లేదా ఇంటర్మీడియట్ టీచర్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెక్చరర్ కావచ్చు, వాళ్ళు మీ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు చెప్తే వాళ్ళు ఏ విధంగా నిన్ను గైడ్ చేసినారు, ఏ విధంగా నిన్ను సక్సెస్ అయ్యేదానికి ప్రయత్నం చేశారు, రెగ్యులర్గా నిన్ను ఎట్లా మోటివేట్ చేశారు, నువ్వు ఏ విధంగా ఏదైనా తలుచుకుంటే అది కంప్లీట్ అయ్యేంతవరకు ఏ విధంగా కష్టపడ్డావన్న విషయాన్ని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకసారి వాళ్ళ మాటల్ని వినే ప్రయత్నం చేయండి. ఇది అయిపోయిన తర్వాత మీ అమ్మని మాట్లాడమని చెప్పారు. అమ్మ మొహమాట పడుతుంది, మాట్లాడడం లేదు. అయితే కంపల్సరీ మాట్లాడాలంటే అమ్మ రోజు పొద్దున్నే లేచి నీకు ఏ విధంగా చూసుకుంది, నిన్ను ఇంట్లో పనులన్నీ ఏ విధంగా చేసింది, నువ్వు మీ అమ్మకి ఏ విధంగా హెల్ప్ చేసినావు, ఎంత కష్టపడేది అమ్మ పొలం పనులకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా విని ఈరోజు తలుచుకుంటే నువ్వు ఈ యొక్క సాధించిన దాంతో పోల్చుకుంటే అవన్నీ ఏం లేవనేసి చాలా హ్యాపీగా కంటెంబడి కన్నీళ్ళు వస్తున్నాయి అమ్మకి. అమ్మ ఈరోజు నాకు సంతోషంగా ఉంది, ఈరోజు మా అమ్మాయి లేదా మా అబ్బాయి ఈరోజు ఈ ప్రయోజకుడయ్యి ఈ సక్సెస్ అయినటువంటి దాని గురించి. తర్వాత మీ నాన్నని మాట్లాడమన్నారు, మీ నాన్న మాట్లాడుతున్నాడు. మీ నాన్న చెప్తున్నాడు ఎంత కష్టం అనిపించేది జీవితంలోన. మీ నాన్న కూడా అప్పుడప్పుడు ఏ విధంగా కొన్ని తన ఖర్చులు త్యాగం చేసి మీకోసం ఏ విధంగా స్పెండ్ చేస్తారు టైము లేదా మనీ, ఏ విధంగా కొన్ని ఇబ్బంది అయినప్పటికీ కూడా మిమ్మల్ని ఏ విధంగా చదివించినాడు అన్న విషయం చెప్తున్నారు. ఆయన 24 గంటలు కష్టపడి ఈరోజు ఆ స్థాయికి ఉంటే ఈరోజు మీరు తనని మించి మీరు బాగా చదివి మీరు బాగా సక్సెస్ అయినందుకు చాలా సంతోషంగా ఉందని మాట్లాడుతున్నారు. ఒక్కసారి 1 నిమిషం పాటు మీ అమ్మ ఏం మాట్లాడుతుంది, మీ నాన్న ఏం మాట్లాడుతున్నారని వినే ప్రయత్నం చేయండి. Listen to your mother and listen to your father. They are speaking on the dais. అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, మీరు అడ్రస్ చేస్తున్నారు, మీరు అందరి గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. మాట్లాడే ముందు మీరు పడ్డ కష్టం కానీ, మీరు పెట్టుకున్న డిసిప్లిన్ కానీ, మీరు పెట్టుకున్న ప్లాన్ కానీ, మీరు ఏ విధంగా మీ ప్లాన్ని అచీవ్ చేయగలిగినారు, ఏ విధంగా ప్లాన్ అచీవ్ చేసే క్రమంలో ఎటువంటి ఇబ్బందులు వచ్చినాయి, ఆ ఇబ్బందులు మీరు ఏ విధంగా ఎదుర్కొన్నారన్న విషయాన్ని కూడా మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీకు కూడా కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే అమ్మ నాన్నని తలుచుకుంటే వాళ్ళు పడిన కష్టాలు తలుచుకుంటే మీకు కూడా చాలా బాధ అనిపించింది, కానీ చాలా ఆనందంగా చెప్పారు. ఈరోజు మా అమ్మ మా నాన్న పడిన శ్రమ కష్టం వృధా కాలేదు, సక్సెస్ అయినారనేసి. ఆ విధంగా మీరు మాట్లాడుతుంటే మీ తల్లిదండ్రులు, తర్వాత ఆ ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, మీ టీచర్స్ అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Slowly breathe in and breathe out. Breathe in and breathe out. I will count from 9 to 1. Breathe in and breathe out. 9, 8. The moment I say 1, then you can open your eyes. Till then breathe in and breathe out. 7. Breathe in and breathe out. 6. Slowly breathe in and breathe out. 5, 4, 3. All of you rub your hands. Keep them on your eyes. And slowly open your eyes. Can you all clap for your parents and teachers once, please? Thank you very much.
So this is what I thought of sharing today's session. How many of you are able to see your parents? ఎంతమంది మీ అమ్మ మీ నాన్న మాట్లాడుతుంటే వినగలిగినారండి? Can raise your hands fully? Okay. సో మీలో ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అయినారు అచీవ్ చేసిన తర్వాత? వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ. విల్ టేక్ 3 people's experience. What did you feel and how did you feel? Okay, who are those 3 members who are going to speak now? 3 members, share your experience. How did you feel? What was your goal and how did you? Hello? Hello? Thank you. Okay, no talking now. Don't cross talk. Sit silent. బాయ్స్ ఒకరు, ఫస్ట్ ఇయర్ నుంచి ఒకరు, సెకండ్ నుంచి ఒకరు, గర్ల్స్ 3 మెంబర్స్. 3 members. Boys 1. గర్ల్స్ నుంచి ఫస్ట్ ఇయర్ ఒకరు, సెకండ్ ఇయర్. గర్ల్స్ నుంచి ఫస్ట్ ఇయర్ నుంచి ఒకరు, సెకండ్ ఇయర్ నుంచి ఒకరు. కమా. ఈరోజు ఈ మాట చెప్తున్నాను, ఎవరైతే ముగ్గురు ఇక్కడ వచ్చి మాట్లాడతారో ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద గురుచరణ్ సార్ చెప్తున్నా. 10 ఒక 5 years తర్వాత విల్ సీ దేర్ ప్రోగ్రెస్. ఐఎమ్ టెలింగ్ యూ దట్ దే విల్ బి మోర్ సక్సెస్ఫుల్ దెన్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. And we have seen in PGMS Atmakures also. Yeah. So the same thing is going to happen. So 3 members, who are those 3 members going to come and speak here? Very good. Give a round of applause for her. 1. The 3 members will make them to stand here, then they'll speak. Who is the next person? Yeah, very good. Give a round of applause for her, please. Clap for her. Louder, no? You are not coming around clapping her. Next, boys. Some boys. Claps got a lana. Very good. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. మై నేమ్ శివ, సెకండ్ బైపీసీ. నేను ఫ్యూచర్లో ఫార్మర్ కావాలనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళందరూ జాబ్ కొడితే జాబ్లో ఇక్కడ ఫుడ్ దొరకదు కదా, ఇక్కడ సంపాదించి వాళ్ళకి పంపిస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారని. థ్యాంక్ యూ. మీ మమ్మీ డాడీ గురించి ఊహించుకున్నాడు, వాళ్ళు ఏం మాట్లాడినారు చెప్తా ఒక 2 నిమిషాలు. మన గురించి మన మమ్మీ వాళ్ళు హ్యాపీగా మాట్లాడితే మనకి చాలా ఫీల్ అవుతాం. మనకు కష్టపడుతున్నావా లేకుంటే గినా చదువుకుంటున్నావా లేకుంటే గినా మిమ్మల్ని చూసుకుంటున్నావా అలాంటి ఏం చెప్పినావు? కష్టపడి మిమ్మల్ని మంచిగా చూసుకుంటాం. వెరీ గుడ్. ఓకే, గివ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Good afternoon everyone, respected principal sir, sirs and my dear friends. Today we are gathered in the occasion of a wonderful speech by Dr. Srinivas Rao sir. Really we are very thankful to you sir. Thanks word is very less in front of your speech sir. It gives a lot of motivation to us. Before I came to this class, before I listened to this class, I waste lot of time. Whenever I listen your motivation, after I decided sir, before minutes we done one experience sir. It gives me a lot motivation. By that work I can decided to I don't want to waste any time. Yesterday and yesterday tomorrow I waste a lot of time, but now onwards I decided to don't waste time. Per day I hard work on studies only 3 hours, 2 hours, approximately 4 hours, but I waste a lot of time. Now I decided sir I don't want to waste any Give a time. round of applause for her. Okay, thank you. What did your father, mother spoke to you in the speech? In that action, before minutes we done that, I feel that experience me gives me a lot emotion because it is a just imagination. It gives lot of happiness. If that really happens, our parents and us feels very happy. Happy is what very small. It will happen and you have to make it happen. Give a round of applause for all for us. మనం ఏదన్నా అనుకుంటే సాధిస్తామా లేదా? సాధిస్తామా లేదా? ఎవరు సాధించాలా? మనమే. గుడ్. ఓకే. I want to do hard work for my parents. Very Not good. words, I can do our actions. Thank you sir. Thank you very much. Good. Stand there. And guest,
Sri Mahimati శ్రీనివాసరావు సార్. Srinivasrao sir. Thank you for giving 2 hours wonderful and motivational speech, sir. మీరు చెప్పారు కదా సార్ బర్నింగ్ డిజైర్ అని, అది అవార్డ్ అనేది 10th క్లాస్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో వస్తుంది సార్. అది ఇప్పటిదాకా మీకు గుర్తుంది అంటే చాలా గ్రేట్ సార్. నాకు ఆ వర్డ్ ఒక్కటే గుర్తుంది సార్. వెరీ గుడ్. ఆ వర్డ్ అండ్ ఆ స్టోరీ కూడా గుర్తుంది సార్. ఓకే, వెరీ గుడ్. సో అందరికీ దిస్ ఇస్ టు ఎవ్రీవన్. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ స్టడీస్ అండ్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ అవర్ పేరెంట్స్. If we are doing good nor bad, this is related to our parents. The more and the more. మనం ఏ పని చేసినా మన పేరెంట్స్కి ఇబ్బంది కలుగుతుందా కలగదా అని ఒక్క విషయం ఆలోచించాలి. అప్పుడు చేయాలి. తర్వాత మన పేరెంట్స్కి ఏ ఇబ్బంది కలగదు అంటేనే ఆ పని చేయాలి, అది ఏదైనా కానీ. ఇప్పుడు వాట్ ఈస్ ద వన్ హ్యాబిట్ దట్ యూ వాంట్ టు చేంజ్ నౌ? I have it my. She told that she was wasting time. She doesn't want to waste time. She would like to focus. Like that, you tell me one action point. The 1 second I have don't have to waste. Okay. She will not also waste any time. She will focus on studies. Give a round of applause for her. I thank 3 of them. కొంచెం ఇక్కడికి వచ్చి మాట్లాడడం ఈజీనా కష్టమా? ఈజీ. వీళ్ళని అడగండి, ఈజీనా కష్టమా? ఈజీనా కష్టమా? ఈజీ. ఈయనే ఈజీ అన్నాడు అంటే ఎవరికైనా ఈజీనే కదా. ఈయనే ఈజీ అన్నాడు అని నేను ఎందుకంటున్నా అంటే ఇంతవరకు ఎప్పుడు ప్రయత్నం చేయలేను. ప్రయత్నం చేస్తే ఫస్ట్ డే నాకు కూడా గుర్తు. ఫస్ట్ టైం మా నాన్న చనిపోయిన తర్వాత జాబ్ కోసం అనేసి ఒక కాలేజ్కి వెళ్ళాను. అంటే ఎంఏ చేసినా కాబట్టి నాకు ఉన్న ఒకటే ఒక అవకాశము, ఒక లెక్చరర్ అయ్యే అవకాశం ఉండింది. అప్పుడు క్లాస్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే తెలుసు కదా, బాగా డిసిప్లిన్గా ఉంటారు కదా. ఎంత బాగా డిసిప్లిన్ ఉంటారో తెలుసు కదా. ప్రైవేట్ కాలేజు, దాదాపు 150 మందిని కూర్చోపెట్టినారు. నేను ఇంగ్లీష్ క్లాస్ తీసుకోవాలి. అప్పుడు నా కాళ్ళు వణుకుతున్నాయి, నోట్ల నుంచి మాట రావట్లేదు. నేను ఏం చెప్పకుండా ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటికి పోయినా. బయటకు పోయి బోర్ని ఏడ్చిన తర్వాత వదిలేలే. ఆ రోజు వదిలిన తర్వాత నిన్ననే జస్ట్ 1000 మంది స్టూడెంట్స్తో నేను అనురాగ్ యూనివర్సిటీలోన మొత్తం 1000 మంది స్టూడెంట్స్ని అడ్రస్ చేసినాను నేను. అంటే ఆ అడ్రస్ చేసే ధైర్యము దమ్ము ఎలా వచ్చింది? ప్రయత్నం చేస్తే వచ్చిందా, విరమిస్తే వచ్చిందా? ప్రయత్నం. అట్లా మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా చేయగలం. కాబట్టి అప్రిషియేట్ శివ. థ్యాంక్ యూ శివ. ఐ థ్యాంక్ చరణ్ ఫర్ మేకింగ్ శివ టు బి హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. ఇప్పుడు నేను దాదాపు 1.5 hours మాట్లాడక ముందుకి ఇప్పటికి ఏమన్నా మీలో మార్పు ఉందా? మీ ఆలోచనలో మార్పు ఉందా? ఉంటే థ్యాంక్స్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్ హూ మేడ్ ఇట్ పాసిబుల్. క్లాప్ ఫర్ దెమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. We really thank you, sir, for so patient enough to give lot of inputs for all the students. విద్యార్థులందరికీ ఏదైతే ఇప్పుడు అవసరమో అవన్నీ ఇచ్చారు సార్. సో మేము ఈ సంవత్సరము లాస్ట్ ఇయర్ మేము మండల్ టాప్ సార్. ఇక్కడ వెరీ గుడ్. ఈ టాక్ షో ద్వారా మేము జిల్లా టాపు, స్టేట్ టాపు మా దగ్గర నుంచి వస్తుందని ఆశిస్తున్నాం సార్. మీ టాక్ షో అంత ఇంపాక్ట్ మా విద్యార్థులలో కలిగిస్తుందని. So very important and happy session. Really I enjoyed. నేను ఎంజాయ్ చేసినట్టు మీరు కష్టంగా చేసే ఉంటారు. ఓకే, సో ఇంత ఇంపార్టెంట్ క్రూషియల్ టైంలో మన కోసము ఇంత దూరం వచ్చేసి సార్ మా స్టూడెంట్స్ కోసము, మా అందరి కోసము ఇంత దూరం వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. వీఆర్ వెరీ హ్యాపీ టు సో ఖచ్చితంగా కూడా మా యొక్క పిల్లలు నేను చెప్పినటువంటి సెషన్ యూజ్ చేసుకొని లైఫ్లో మంచిగా యూటిలైజ్ చేసుకుంటారు. ఇది వాళ్ళకి లైఫ్ లాంగ్ మెమరబుల్, అందరికి కూడా మెమరబుల్ టైం ఇట్ ఈస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. First of all, good afternoon to one and all. Respected sirs and my dear friends, good morning to all. ఫస్ట్ ఈ సెక్షన్ స్టార్ట్ కాముందుకు నేను క్లాస్లో కూర్చున్నా. చదువుకుంటే ఒక చాప్టర్ అయిపోతుంది కదా అని అనుకున్నా, కానీ అందరం వస్తున్నామని వచ్చిన.
సార్ స్టార్ట్ చేసినారు మంచిగా. ఫస్ట్ ఒక మనిషికి ఒక స్టూడెంట్స్కి కావాల్సింది యాటిట్యూడ్ సార్. మనకు మంచి ప్రవర్తన ఉంటే ఎలాగైనా ఏదైనా చేయలేస్తాం. ఆ ప్రవర్తన ద్వారానే మనం చదువుకోవడానికి దేనికైనా థాట్ ఉండాలి, దాని ఉంటే చేయలేస్తాం. అండ్ మీరు లాస్ట్కి కళ్ళు మూసుకొని అన్నీ చెప్పినారు కదా, నేను ఇంత చదువుతుంది కూడా మా పేరెంట్స్ కళ్ళలో ఆ మినిట్ సంతోషం కోసం, దానికోసం నేను ఎంత కష్టపడ్డా నాకు తప్పనిపించలేదు. వాళ్ళు అక్కడ మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే మా పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూడడం నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు నా కోసం. మాకు చాలా సిచ్యువేషన్స్ ఇంట్లో ఉన్నా గిట నన్ను బాగా చదివిపిస్తున్నారు, అట్లనే ఎంకరేజ్ చేస్తున్నారు. మా మమ్మీ అయితే ఏది కరెక్టో ఏది రాంగో ఇక్కడ తినే తిండి నుంచి చదువుకునే చదువు వరకు అన్నీ చెప్తుంది. ఇంట్లో నాకు మా పేరెంట్స్ చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు. కాలేజ్లో టీచర్స్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ప్రిన్సిపల్ సార్, గురుచరణ్ సార్ వచ్చే వాళ్ళైతే ఇంకా మంచిగా చదువుకోవాలి, అది చదువుకోవాలి అని చెప్తారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చెప్పనక్కర్లేదు, మంచిగా ఉంటారు. గుడ్, ఆల్ ది బెస్ట్ మా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఈ సెషన్ అరేంజ్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఇది ఎక్స్ప్రెస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. సార్ మీరు అడిగినారు స్టార్టింగ్ అప్పుడు మీరు నా నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని అడిగినారు. నేను చెప్పలేదు సార్, నాకు ఒకటి అనిపించింది, సంథింగ్ స్పెషల్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ సార్. అందరూ వస్తారు, మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఏది కరెక్టో ఆ వేలో వెళ్ళాలి మనం అని చెప్తారు సార్. సార్ స్పీచ్ చాలా వెరైటీగా అనిపించింది సార్ నాకు. సార్ ఇమాజినరీ వరల్డ్కి వస్తే ఆ ఎమోషన్ని టీయర్స్ ద్వారా వచ్చేసినాయి సార్. అట్లా మనం సక్సెస్ అయితే మన పేరెంట్స్ ఫీలింగ్ అది మనకి అదొక ఎమోషన్ అంతే సార్. 3 మెంబర్స్ సార్ చెప్పినారు, రిలేటివ్స్, పేరెంట్స్, ఫ్రెండ్స్ సార్ అండ్ టీచర్స్ ఆల్సో. నాకు ఫేవరెట్ టీచర్ అంటే సలీం సార్. సార్ ఇప్పుడు లేరు, రిటైర్, అది ట్రాన్స్ఫర్ అయినారు, ఇమాంపేట్లో ఉంటారు సార్. నాకు ఇష్టం సార్, ఎప్పుడు పక్కన నేను నడిపించినట్టే అనిపిస్తుంది సార్ నాకు. సార్ నా గోల్ ఐపీఎస్ సార్. అది ఎందుకు వచ్చిందంటే మా మదర్ డ్రీమ్ సార్. అది మా మదర్ చదువుకోలేకపోయినారు ఫ్యామిలీ సిచ్యువేషన్ వల్ల, కానీ నేను అది చేయాలని ఇప్పుడు మీ స్పీచ్ ద్వారా గట్టిగా ఫిక్స్ అయినా సార్. నేను ఐపీఎస్ అవ్వాలి. మా మదర్ ఈ స్కూల్కి అప్పుడు ఫినిష్ స్టేషన్కి మా మదర్ వచ్చి మాట్లాడితే నేను చూడాలనుకుంటున్నాను సార్. వెరీ గుడ్. Thank you sir. Thank you for giving this opportunity. Everything sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటి నుంచి ఒక మినిట్ కూడా వేస్ట్ చేయకుండా చదువుకోవాలి, చదువుకుంటేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం అని నేర్చుకున్నాను. ఇంకొకటి, నేను చదువుకొని మా నాన్నని ఎప్పుడూ హ్యాపీగా ఉంచాలనేదే నాకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.